వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూనే ఒక ఉపాధ్యాయుడు తన చైతన్యంతో పేద ప్రజల ఆదివాసుల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకు ఒక తప్పుడు కేసులో ఇరికిచ్చి అన్యాయంగా జైల్లో నిర్బంధిస్తే అక్కడ కూడా హక్కుల కోసం వసతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా కొనసాగించిన పోరాట యోధుడు మన జిఎన్ సాయిబాబా గారు. అతను హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న సామ్రాజ్యవాద దోపిడీలకు వ్యతిరేకంగా వాళ్ళతో కలిసినటువంటి ప్రభుత్వాలు ఆదివాసీలను హననం చేస్తూ అసలు సాల్వాజుడు మరణకాండ అసలు ఎన్నో గ్రామాలను దగ్ధం చేసింది, ఎన్నో వందల మందిని హత్య చేసింది. దానికి వ్యతిరేకంగా సాయిబాబా పోరాటం చేశాడు. ఆ తర్వాత 2009లో వచ్చినటువంటి గ్రీన్ అంట్కు వ్యతిరేకంగా ఒక ప్రపంచవ్యాప్త పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వాలకు చాలా కష్టం అనిపించింది. ఆ కష్టంలోంచే ఈ మాట్లాడే గొంతుగా మాట్లాడకుండా చేయాలంటే ఖచ్చితంగా నిర్బంధంలో తీసుకోవాలని చెప్పి ఒక మహారాష్ట్ర అహిరిలో ఒక చిన్న దొంగతనం అనే నెపంతో ఇంటినంతటినీ సోదా చేసి తర్వాత ఊపా కేసు నమోదు చేసి తర్వాత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక పథకం పన్ని సుమారు 10 ఏళ్ల పాటు అండాసెల్ నిర్బంధానికి గురి చేసింది. మన ఎంత బలహీనమైన న్యాయ వ్యవస్థ అంటే ఒక 90% వికలాంగుడు. అతని మీద నేరం మోపబడినప్పుడు అది నిజమా కాదా, అతను శిక్షించచ్చా శిక్షించరాదా, కనీసం 10 ఏళ్ల తర్వాత కానీ నిరపరాధాన్ని తెలియకపోతే ఎంత బలహీనమైన న్యాయ వ్యవస్థను మనం కలిగి ఉన్నాము. లేకపోతే ఆ న్యాయ వ్యవస్థ మీద కూడా మొత్తం పాలక వర్గాల పట్టే కొనసాగుతుందో మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా సాయిబాబాను 10 ఏళ్ల పాటు బయటికి రాకుండా ఆయన జైల్లో ఎంటర్ అయినప్పుడే అతని గ్యాల్ బ్లాడర్ పరిస్థితి బాగాలేదు, స్టోన్స్ ఉన్నాయి. ఆ తర్వాత జైలు కండిషన్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లయినా సరే మంచినీళ్ళు దొరకదు కాబట్టి అక్కడ కూడా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి, హార్ట్ కూడా సరిగ్గా పనిచేయనందున మొత్తానికి ఏవైతే కీలక అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభం నుంచి అతనికి చికిత్స కోసం వెయిట్ చేస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు చికిత్స అందించలేదు. చివరికి ఒక 10 ఏళ్ల తర్వాత ఒక దీర్ఘకాల పోరాటం తర్వాత అతని నిరపరాధాన్ని విడుదల చేసిండ్రు. కానీ అప్పటికే ఏవైతే ముఖ్యమైన అవయవాలు ఉన్నాయో గాల్ బ్లాడర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, గుండె కావచ్చు, అప్పటికే చాలా బలహీనపడిపోయినాయి. అందులో నుంచి చూస్తే గాల్ బ్లాడర్ ఆపరేషన్ నేపథ్యంలో జరిగినటువంటి బ్లీడ్ అవడంతో ఇంటర్నల్గాని అది గుండెపోటుగా పరిణమించి అందులో నుంచి బయటికి రాలేక సాయిబాబా గారు మన నుంచి దూరం అయిపోవడం జరిగింది. మొత్తానికి ఒక విద్యావేత్త, ఒక ప్రొఫెసర్గా ఉండి తన సమాజం తనకిచ్చిన బాధ్యత నుంచి ఎక్కడ కూడా అతను నడవలేకపోవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని అంశాల మీద, లేదంటే మన దేశంలో జరుగుతున్న అన్ని అన్యాయాల మీద, అన్ని అణిచివేతల మీద తన గొంతు విప్పి ప్రజల్ని ఐక్య సంఘాలలో ముందుకు నడిపించిన ఘనత అతనిది. అతన్ని స్మరించుకుంటూ ఈరోజు మనము ఈ సంస్కరణ సభ జరుపుకుంటున్నాం. ఈ సభ ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతూనే దీనికి అధ్యక్ష వర్గంగా ఉదయం పూట ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,
రాఘవాచారి గారు అదేవిధంగా పద్మకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా వక్తలుగా ప్రొఫెసర్ జి హరగోపాల్, అధ్యక్ష వర్గంలో బల్లా రవీంద్రనాథ్ కూడా ఉన్నారు, అతను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వక్తలుగా ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు, తర్వాత వసంత కుమార్ గారు, మంజీరా సాయిబాబా గారి కూతురు, అదేవిధంగా రామ్దేవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా ప్రధాన వక్తలుగా మన ఈ సెషన్కు ఉన్నటువంటి మీనా కందస్వామి గారిని, అదేవిధంగా వేణుగోపాల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి సాగర్ మిత్రులకు ఆహ్వానం పలుకుతూ సాయిబాబా ఈ బరువైన సందర్భంలో మనం అందరం ఆవేదనాభరితమైన నేపథ్యం అయినప్పటికీ సాయిబాబాను ఆయన ఉద్యమాలకు చేసిన కాంట్రిబ్యూషన్ను గుర్తు చేసుకోవటం కోసం మనం ఇక్కడ ఈ సమావేశంలో మనం సమావేశం మొదలుపెట్టే ముందు ప్రజా కళా మండలి వాళ్ళను ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. పాట తర్వాత సమావేశం మొదలవుతుంది. कामरेड साई बाबा अमर रहे अमर रहे अमर रहे अमर रहे कामरेड साई बाबा अमर रहे जोहार कामरेड साई बाबा जोहार 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 कामरेड साई बाबा जोहार जोहार పీడితుల ప్రజల గొంతుగా ఉన్నటువంటి కామ్రేడ్ సాయి బాబా जोहार जोहार పీడిత ప్రజల పక్షాన కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి కామ్రేడ్ సాయి బాబా जोहार जोहार
కొనసాగిద్దాం సాయిబాబా ఆశయాలను కొనసాగిద్దాం సాయిబాబా ఆశయాలను కామ్రేడ్ సాయిబాబా మరణం అంటే అది మరణం కాదది, అది అమరత్వం. అమరత్వము ఎందుకంటున్నాము అనంటే, ఇదిగో ఈ జెండాను పట్టుకొని కాళ్ళు లేకున్నా, అడుగులు వేయకున్నా ఈ దేశ పీడిత ప్రజల విముక్తి ఈ ఎర్రజెండతోటే సాధ్యమవుతుందని ఈ జెండను పట్టుకొని కఠోరమైనటువంటి ప్రజల పైపు నిలబడి మాట్లాడినటువంటి, రాసినటువంటి, గొంతెత్తినటువంటి మహనీయులలో కామ్రేడ్ సాయిబాబా. ఓ నా సాయిబాబా, నీతో పాటు నీకంటే ముందుగా ఎంతోమంది మహత్తరమైనటువంటి ఈ ఎర్రజెండను పట్టుకొని ప్రజల పక్షాలు నిలబడి కొట్లాడినటువంటి వాళ్ళతో నువ్వు కలిసి పనిచేసి ఇదిగో ఈ ఎర్రజెండను మరొక్కసారి ఎరిపెక్కించి నీ అమరత్వాన్ని నిరూపించావు. అందుకే ఓ అరుణ పతాకమా, ఓం నా అరుణ పతాకమా, నీకిదే రెడ్ సల్యూట్ అని. ఓ అరుణ పతాకం అంటే, ఎర్రజెండ అంటే అమరుడు కదా. ఈ ఎర్రజెండ అంటే అమరత్వాన్ని, తన యొక్క వ్యక్తిగత జీవితాలను, వాళ్ళ యొక్క సుఖాలను, వాళ్ళ యొక్క సంపదలను కాలి గోటితో కాలదన్ని ఈ ఎర్రజెండ రిపించినటువంటి ఓ నా అమరవీరులారా, ఇదిగో మీకు ఇవే రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా, నీ చేగొను రెడ్ సల్యూట్. శ్రమజీవులకే తనమా, నీకివిగో రెడ్ సల్యూట్, నీకివిగో రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా, చేగొను రెడ్ సల్యూట్. శ్రమజీవులకే తనమా, నీకివిగో రెడ్ సల్యూట్, నీకివిగో రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా, జయగొను రెడ్ సల్యూట్. శ్రమజీవులకే తనమా, నీకివిగో రెడ్ సల్యూట్, నీకివిగో రెడ్ సల్యూట్. మృత వీరుల త్యాగ ఫలితమే
దూసుకపోయినా నెత్తురు పేర్ల పారినా కత్తులు దూసుకుపోయినా 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 నెత్తురు పేర్ల పారినా ఎత్తిన జెండా దించవా जोहार कामरेड जीएन साई बाबा जोहार कामरेड जीएन साई बाबा కొనసాగిద్దాం జీఎన్ సాయి బాబా ఆశయాలను కొనసాగిద్దాం అమరుడు కామ్రేడ్ జీఎన్ సాయి బాబా ఆశయాలను జోహార్ అమర వీరులకు హిందూ మతాలను వ్యతిరేకంగా
నా జీవిత కాలంలోనే నాకంటే చిన్నవాడైన సాయిని అమరుడు సాయిబాబా అంటానని ఊహించలేదు. ఈ సాయి ఊహకందనివి అటువంటివి ఎన్నో చేశాడు. ఆయన ఏ నేరం చేయలేదు. అన్నీ మనకు వైవిధ్యాలే కనబడతాయి. ఏ నేరం చేయలేదు అని మనమనుడు కాదు. ఈయన నిర్దోషని, నేరాలు చేయలేదని అత్యున్నతమైన భారత న్యాయస్థానమే చెప్పింది. కానీ నేరస్తుడయింది. ఈ వైవిధ్యం చూడండి. సుప్రీంకోర్టు సాయిని నిర్దోషి అనడమే కాకుండా కింది కోర్టు గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆక్షేపించింది. తప్పుడు న్యాయాన్ని డెలివరీ చేశారని చెప్పి ఆక్షేపించింది. అట్లాగే పోలీసు అధికారులు సరిగ్గా విచారణ జరపలేదని తప్పుపట్టింది. మనం ఒక చోట సంతోషపడుతున్నాం. సాయిబాబా మనకు వచ్చాడులే అనుకున్నాం, చాలా సంతోషపడ్డాం. సాయిబాబా వస్తాడని అనుకోలేదు. అదే కదా వైవిధ్యం. చంపేయటం కోసమే సాయిని తీసుకెళ్ళి అండా సెల్లో నిర్బంధించారు అనుకున్నాం. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత బ్రతుకుతాడు అనుకున్నాం, బ్రతకలేదు. సాయిబాబాను చంపింది అనారోగ్యం కాదు. సాయిబాబాను చంపింది కేంద్ర ప్రభుత్వంలో అధికారం చెలాయిస్తున్న అమిత్ షా వర్గం చంపేసింది. ఇది ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్. జీవించే హక్కును కాల రాసి పడేయబడింది. అయితే సుప్రీంకోర్టును కూడా సమాజానికి మించి అత్యున్నతమైన న్యాయస్థానం కావచ్చు, కానీ సమాజానికి మించినది కాదు కనుక దాని కళ్ళు కూడా తెరిపించాల్సిన అవసరం మన ముందుంది. సాయిబాబాను నిర్దోషించి అని నిర్ధారించావు సరే, కానీ 10 సంవత్సరాల జీవితం విచ్ఛిన్నమైన సంగతిని నువ్వు ఆలోచించలేదు. అది ఆలోచించేటట్టుగా చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. నువ్వు ఎవరినైతే తప్పుపట్టావో దోషి అని ఎవరైతే నిర్ధారించటము, తప్పు అని వ్యాఖ్యానించి ఆర్డర్లు ఇచ్చావో, మరి వాళ్ళ సంగతి ఏంటంట? పోలీసు అధికారులను తప్పుపట్టబడ్డారు, కింది న్యాయస్థానాలు తప్పుపట్టబడ్డారు. మరి వాళ్ళకేంటి శిక్ష? ఈయన నిర్దోషి అయినప్పుడు దోషి ఎవరు? మరి న్యాయస్థానాల కళ్ళు కూడా తెరిపించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఇతోధికంగా ఉంది. ఎటుపోతున్నాయి ఈ న్యాయస్థానాలు? ఎవరి చేతుల్లో, ఎవరి గుప్పిట్లో, ఎవరి అధికారంలోకి జారుకుంటున్నాయి ఈ న్యాయస్థానాలు అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సాయి అనే ఒక కళాఖండాన్ని మీ ముందు ఆవిష్కరించటం నా తరం కాదు. నా ముందు నాతో పాటుగా నాకంటే వెనక ఎదిగినా కానీ ఇవాళ సాయి అనంతంగా ఎదిగిపోయిన సాయిని నేను ఆవిష్కరించలేను. వేణును నువ్వు ఆ పని చేయాలని అడిగినప్పుడు వేణు కూడా నేను ఇప్పటికే ఎన్నోసార్లు గుండె బరువెక్కి ఉన్నది, 2 లైన్లు కదులుతేనే దారా సముద్రమై పొంగుతున్నది చెప్పాను. నువ్వే చేయాలి,
ఆయనకు ఆ శక్తి ఉంది. దాన్ని ఒక చేత్తో అదిమి పట్టి మన ముందు ప్రదర్శించే శక్తి ఒక వేణుకు మాత్రమే ఉంది. కనుక వేణు సాయిని గురించిన ఆ ఆవిష్కరణ చేస్తాడు. నేను ఇంతకంటే ఎక్కువ మీతో పంచుకోలేను. చాలా ఆదర్శంగా మన ముందు నిలబడి మాయమైన సాయికి మేముగా చేయగలిగేది సాయి చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన ప్రయాణమంతా విప్లవకరమైన ప్రయాణం. నాకు చాలా పరిధులు ఉన్నాయి. నేను సాయిని ఎక్కడ పౌర హక్కుల సంఘం మా ఖాతాలో సొంతం చేసుకుంటుందో ఈ కాంటెక్స్ట్కి సాయి సరిగ్గా సరిపోతాడు. మనం ఏదైతే ఈ నడుస్తున్న ఈ నేపథ్యంలో విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేసి బలోపేతమవుతున్న ఈ రాజ్యాన్ని ఎదుర్కోవటం కోసం విస్తృతమైన ఐక్య సంఘటన అవసరాన్ని సాయి మన ముందు ఆవిష్కరించి వెళ్ళాడు. చాలామంది సాయి మావాడు మీ అధ్యక్ష వర్గం ఏం చేస్తుంది, ఎట్లా రూపకల్పన చేశారు అని వచ్చేంత వరకు కూడా మేము కళ్ళు తెరవలేకపోయాం. అందరినీ ఒక చోటికి తీసుకొచ్చిన ఘనత సాయికి మాత్రమే దక్కుతుంది. ఆ అవసరం ఏందో విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేయాల్సిన అవసరం అందరూ ఈ వేదిక పైన ఈ సందర్భంగా ఒకటి కావలసిన అవసరాన్ని మన ముందు మరింత గట్టిగా పెట్టిపోయిన ఆ సాయికి మేముగా ప్రత్యేకించి తలంచుకోవటం, మావాడు అని మేముగా పౌర హక్కుల సంఘంగా అనుకోవటం, ఆయన చేసిన మార్గమంతా, ఆయన నడిచిన మార్గమంతా, ఆయన మనం 2 కాళ్ళతో నడిస్తే సాయి స్లిప్పర్స్ వేసుకొని 4 కాళ్ళతో నడిచాడు. సాయి నడిచిన 4 అడుగుల్లో ఆ 4 అడుగుల్లో హక్కుల కోణం కూడా ఉంది. కనుక అందరిలాగే పౌర హక్కుల సంఘం కూడా మా సాయి అనుకుంటున్నాం. మిత్రులారా, మనందరినీ ఆకస్మికంగా వదిలిపెట్టిపోయిన సాయి సంస్మరణ సభను మొదలు పెట్టుకుందాం. దానికంటే ముందు చాలా వినమ్రంగా, సగౌరవంగా మనం సాయిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక 1-2 నిమిషాలు లేచి నిలబడి ది pay high tributes and rich tributes to Sai, mourn for 2 minutes. अमर हाई हक्कुल नेता प्रोफेसर जीएन साई बाबा, जोहार प्रोफेसर जीएन साई बाबा को, जोहार प्रोफेसर जीएन साई बाबा को, वर्दिल्लाली प्रजा संघाल ऐक्यता, మిత్రులారా,
సాయిబాబాను స్మరించుకోవటానికి చాలామంది ప్రముఖులు, మేధావులు, విప్లవ రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, సాయిని అభిమానించే మిత్రులు, బంధువులు అందరూ సమావేశమైన ఈ వేళ అందరినీ సవినయంగా కోరుతున్నది ఏంటంటే, అందరం కూడా ఇవాళ ఒక ఆయనకు నివాళి అందరూ అర్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నామా, అక్కడ కూర్చున్నామా అని బేరీజు వేసుకునే సందర్భం కాదు ఇది. వచ్చి ఉన్నారు చాలామంది, ఈ పాటికి వచ్చి ఉన్నారు, మరి ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈ సభ ఇవాళ ఈ టైంన మొదలై రాత్రి 9 గంటల వరకు ఈ సభ ఇట్లాగే కొనసాగుతుంది. అన్ని సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు అందరికీ మనం సంతాప సభ కనుక అవకాశం తీసుకుందాం, ఏం చేద్దాం అనేదాన్ని ఆలోచించుకుందాం. మొదలు ఈ సభను ప్రారంభించమని ప్రొఫెసర్ హరగోపాల్ సార్ను సాయి డిఫెన్స్ కమిటీ అని ఢిల్లీ లెవెల్లో అఖిల భారత స్థాయిలో సాయిని విడుదల చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదలు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ఒక అలాంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరిగింది. కార్యక్రమాలు కొనసాగించాం. అట్లాగే అఖిల భారత స్థాయిలో కూడా ఒక సాయి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న అందరు మేధావులను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఆ పోరాటం చేశారు. కనుకనే ప్రముఖులు, అత్యంత ప్రభావితవంతమైన మేధావులతో కలిసి డిఫెన్స్ కమిటీని ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రారంభోత్సవాన్ని చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఈ సాంప్రదాయాన్ని పాటిస్తలేం. సాయిని గుండెల్లో పెట్టుకున్నాం, ఆయనను చూసుకుంటూ ఈ సభను నడిపిస్తాం. ఆ పూలదండ వేయటం కానీ, పూలు చల్లటం కానీ మనం దాన్ని కొనసాగించటం లేదు. నేరుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు మాట్లాడతారు. చాలామంది ఇక్కడ వచ్చి ఉన్నారు. అట్లాగే మీనా కందస్వామి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ మాట్లాడతారు. కనుక మిత్రులారా, ప్రొఫెసర్ లక్ష్మణ్ సాయిబాబా డిఫెన్స్ కమిటీ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ డిఫెన్స్ కమిటీ ఎలా పనిచేసింది, దీని పరిమితులు ఏమిటో అవన్నీ పూర్తిగా చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రత్యేకంగా ఇలాంటి డిఫెన్స్ కమిటీకే సాయిబాబా కన్వీనర్గా ఉంటే ఈ డిఫెన్స్ కమిటీని ఇంకా ప్రతిభావంతంగా ఆయన నడిపేవాడు. ఆయనకుండే అనుభవం వలన, ఈ ప్రజా ఉద్యమాలతో ఉండే అనుభవం వలన ఒక వ్యూహకర్త కూడా ఆయన. మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఆయన జైల్లో ఉన్నా కూడా చాలా సలహాలు పంపించేవాడు. ఎవరెవరిని మేము కలవాలి, ఏ రాజకీయ నాయకులను కలవాలి, ఏ ఎడిటర్స్ని కలవాలి, మేము ఏమేం పని చేయాలి అనేటువంటి విషయం ఏదైతుందో నిరంతరంగా ఆయన మాకు చెప్తూ ఉండేవాడు. మొట్టమొదట మా డిఫెన్స్ కమిటీ ఢిల్లీ యూనివర్సిటీలో కలిసినప్పుడు లాయరు ఎవరు ఉండాలి అనేది, అంతకుముందే ఒక లాయర్ను మేము, ఆమె వాదిస్తున్నది, ఆమె రామ్ జేత్మలాని గారు ఈ కేసును వాదిస్తే బాగుంటుందని సాయిబాబా ఒక సలహా పంపించాడు. నాకు రామ్ జేత్మలాని గారు, నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీకి లెక్చర్ ఇవ్వడానికి పోయినప్పుడు ఆయన నేను కలిశాను కాబట్టి కొంత పరిచయం ఉండింది.
వసంత గారు మేమంతా కలిసి రామ్ జెత్మలాని గారి దగ్గరికి వెళ్ళాం. సరే, ఆయన సాయిబాబా కేసును అంగీకరించాడు, వాదిస్తానన్నాడు. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోతుందని మేము అప్పుడు గుర్తించలేదు. ఆయనకు అప్పటికే కాస్త మతిమరుపు వచ్చింది. రెండవసారి కలిసే వరకు కేసు మర్చిపోయాడు. మూడోసారి కలవదామంటే అప్పటికి పూర్తిగా ఆయన కంప్లీట్గా డెమెన్షియా వచ్చేసి. కానీ సాయిబాబా రామ్ జెత్మలాని పేరు చెప్పడానికి కారణము, రామ్ జెత్మలాని సాయిబాబా లాంటి కేసెస్ వాదించి ఉరిశిక్ష పడ్డవాడు కూడా సంపూర్ణంగా దాని నుంచి బయటకు వచ్చేలాగా వాదించి, కనుక సాయిబాబాకు ఒక కరెక్ట్ అసెస్మెంట్ ఉన్నది. ఎవరు వాదిస్తే మన కేసు మనకి నిజంగానే రామ్ జెత్మలాని బ్రతికుండి ఆయన కేసు తీసుకుంటే సాయిబాబా ఇంతకాలంగా జైల్లో ఉండేవాడు కాదు. ఈ మాట ఏం చెప్తున్నా అంటే ఆయనకుండే అసెస్మెంట్ గురించి చెప్తున్నాను. అలాగే ఎవరిని కలవాలి, ఏం చేయాలి, మా డిఫెన్స్ కమిటీలో సభ్యులు అరుంధతి రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ ఉన్నాడు, మెయిన్ స్ట్రీమ్ ఎడిటర్ ఉన్నాడు చక్రవర్తి గారు, అలాగే ఆనంద్ తెల్తుండే ఉన్నాడు, గౌతమ్ నవలాఖా ఉన్నాడు, నందితా నారాయణ గారు ఉన్నారు. ఈ కమిటీ చాలా హై ప్రొఫైల్ కమిటీ. దీంట్లో చాలా యాక్టివ్గా పనిచేసింది అరుంధతి రాయ్ గారు. ఆమె తప్పకుండా మేము మీటింగ్ ఎప్పుడు పెట్టినా ఆ మీటింగ్కి వచ్చాడు. సరోజ్గిరి గారు ఆయన కూడా డిఫెన్స్ కమిటీలో సభ్యుడే. ఈ డిఫెన్స్ కమిటీ మేము సాధ్యమైనంత పని చేసాం. కానీ మేము ఇంకా చేయవలసినంత పని ఏమైనా ఉండిందేమో. సాయిబాబా నాకు జైలు నుంచి ఒక పెద్ద ఉత్తరం రాశాడు. దాంట్లో తన ఆరోగ్యాన్ని గురించి రాస్తూ, పోయిన ఎండాకాలం ముందు రాసిన ఉత్తరంలో, ఆమెకు వసంత గారికి అయితే చాలా ఉత్తరాలు రాశారు, ఆ ఉత్తరాలే ఒక సాహిత్యం. ఆ ఉత్తరంలో ఈ వేసవి కాలం రాబోతున్నది, ఇంతకాలం 9 ఏళ్ళు నేను తట్టుకోగలిగాను, కానీ ఈ వేసవి కాలంలో బతుకుతానే నమ్మకం నాకు లేదు అని రాశాడు. అది లాస్ట్ అంటే అది చూసి అసలు అంత ఆరోగ్యము, ఎన్ని కారణాలు, ఒక 10 అన్ని టెక్నికల్ పదాల్లో తనకుండే ఆరోగ్య గురించి వివరంగా రాసేవాడు. జైలు పరిస్థితుల గురించి రాసేవాడు. జైల్లో ఆయనని ఎంత అమానుషంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో దాని గురించి రాసేవాడు. ఒక రకంగా సాయిబాబా గారి మరణము లేదా మొత్తంగా సాయిబాబా గారి కృషి మొత్తంగా సమాజానికి, పౌర హక్కుల ఉద్యమానికి కానీ, హక్కుల ఉద్యమానికి కానీ, ప్రజా ఉద్యమాలకు కానీ, ప్రజా సంఘాలకు కానీ, ఆయన జీవించినటువంటి పద్ధతి, ఆయన ఆలోచించిన పద్ధతి, ఆయన అడిగిన ప్రశ్నలు, ఆయన ఎవరి వైపు నిలబడ్డాడో, ఇవన్నీ కూడా ఒక రకంగా ఒక అరుదైనటువంటి ఒక సమాజానికి ఒక ప్రయోగం. సాయిబాబా జీవితమే ఒక ప్రయోగం. ఆ ప్రయోగంలో మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగించేది, ఆయనకు అంగవైకల్యం ఉన్నా అంగవైకల్యం ఆయన పనికి చేయడానికి అడ్డు రాలేదు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఆయన నడవలేకపోయినా సమాజానికి నడక నేర్పినవాడు, ఉద్యమాలకు నడక నేర్పినటువంటి వాడు, ఎట్లా పోరాడాలో చెప్పినవాడు. జైల్లో ఆయన ఎంత సాహసంగా ప్రతిదానికి భగత్ సింగ్ లాగా ఈయన హంగర్ స్ట్రైక్ పోయేవాడు. ఒకసారి ఆయన ఈ ఫాస్ట్ కూర్చున్నాడు నిరాహార దీక్ష జైల్లో. మాకు జైలరు ఫోన్ చేసి ఏమైనా సహాయం చేయండి అని, జైలర్ కాదు కానీ ఆయన కొంత జైలర్ కంటే ఉన్న స్థాయిలో ఉన్నవాడు, మీరైనా అప్పీల్ చేయండి అంటే మేము అప్పీల్ చేశాం. మీరు నిరాహార దీక్ష ఉండి ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటే కాదు, మీకు పద్ధతులు ఉన్నాయి, కానీ దయచేసి మీరు నిరాహార దీక్ష విరమించండి అని డిఫెన్స్ కమిటీ నుంచి కూడా. కానీ చాలా మొండివాడు ఆయన, అంటే మనం అంత చెప్తే అంత సులభంగా వినేవాడు కాదు. సరే, మేము చాలామంది కలిసాము. దాన్ని కలిసిన వాళ్ళలో మేము శరద్ పవార్ గారిని కలిసాం. శరద్ పవార్ గారిని కలిసి ఆయన అన్నాడు, ఇది ట్రంప్డ్ అప్ కేసు అని.
శరద్ పవార్కి నేను చెప్పానంటే మహారాష్ట్ర జైల్లో ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగాలేదు, మీరు కొంత దాంట్లో జోక్యం చేసుకోవాలి అని అన్న తర్వాత శరద్ పవార్ పార్టీ మహారాష్ట్రలో అధికారానికి వచ్చింది. శరద్ పవార్ పార్టీకి సంబంధించిన వాడు హోమ్ మినిస్టర్ అయ్యాడు. సరే మేము వెళ్ళి ఆయన కలిసినందుకో వేరే కారణమైనా కూడా ఈ హోమ్ మినిస్టరు జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళి సాయిబాబాను కలిశాడు. సాయిబాబాను కలిస్తే సాయిబాబా మొత్తంగా జైల్లో ఉండే పరిస్థితులు, అక్కడుండే ఆ జైల్లో ఉండేటువంటి వాళ్ళ కండిషన్స్, ఆ జైలు పరిస్థితి గురించి మాట్లాడుతుంటే హోమ్ మినిస్టర్ అన్నాడు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను, మీకేం సహాయం కావాలో చెప్పండి, మిగతా ఎంత ఇప్పుడు వద్దని. ఆయనేమో అందరి గురించి బాధపడుతున్నాడు. జైల్లో ఉండేటువంటి ఖైదీలను, వాడి ఖైదీ మహారాష్ట్ర జైళ్ళ పరిస్థితి ఎలా ఉందో దాని గురించి ఆయన వాళ్ళందరి తరఫున మాట్లాడాడు. సాయిబాబాలో ఉండే ఒక విశిష్టమైన లక్షణం ఏంటంటే అందరి తరఫున మాట్లాడు. నిజానికి ఆయన వెళ్ళింది ఈయన సమస్య గురించి, కానీ తన సమస్య అది ఒక్క సమస్యనే అనుకున్నాడు. కానీ జైల్లో ఆయన పట్ల ఏదైతే ప్రవర్తన ఉందో అది నిజంగా అరుణ్ ఫెరారా కూడా రాశాడు, మేరీ టేలర్ రాసింది, జైళ్లలో ఎలా ఉంటాయి భారతదేశ జైళ్ళని రాసింది. వలసవాద కాలంలో జైళ్ల పరిస్థితి ఎలా ఉన్నాయో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జైళ్ల పరిస్థితి ఇంకా దిగజారిందే తప్పింది. ఇవాళ జైళ్ల గురించి, మనం జైళ్ల పరిస్థితుల గురించి కూడా మాట్లాడవలసి వచ్చింది. లక్ష్మణ్ న్యాయ వ్యవస్థ గురించి చెప్పాడు. న్యాయ వ్యవస్థ కూడా మీరు ఎంతమంది జడ్జ్మెంట్ చదివారో కానీ నిజానికి గడ్చిరోలి జైల్ అంటే గడ్చిరోలి కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ బహుశా న్యాయ వ్యవస్థలో అంతకంటే వర్స్ట్ జడ్జ్మెంట్ ఉండదు. చాలా దుర్మార్గమైన జడ్జ్మెంట్. ఆయన ఏ యాక్షన్లో పాల్గొనలేదు కదా. గార్డ్లింగ్ గార్డ్లింగ్ కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు, సాయిబాబా కేసు వాదించినవాడు. జైలు ఆ న్యాయ వ్యవస్థ అనడం ఏంటంటే ఈయన పొలిటికల్ ప్రిజనర్ రిలీజ్ కొరకు పనిచేస్తాడు, ఈయన ఆదివాసుల కొరకు పనిచేస్తాడు, ఈయన హక్కుల కొరకు పనిచేస్తాడు, ఈ హక్కులు ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ కూడా ఇవన్నీలో ఉంది కాబట్టి ఆయన మావోయిస్ట్తో లింక్ ఉన్నది. అంటే మావోయిస్ట్ పార్టీ జైల్లో ఉంచేవాళ్ళు ప్రిజనర్ని రిలీజ్ చేయమన్నా లేకపోతే ఆదివాసీ హక్కుల గురించి రాసిన వాళ్ళు మాట్లాడినా, మనం బయట మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నారో ఆ ప్రశ్నలు మనం కూడా అడిగితే ఇక వాళ్లకు వీళ్లకు లింక్ ఉంది అనేటువంటి దాని విషయంలో విశ్వాసం. అది ఒక ఉద్యమం జరుగుతుంది. చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతుంది, కానీ జార్ఖండ్లో, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలు ఏవైతున్నాయో అవి కేవలం మావోయిస్ట్ ఉద్యమాలు కావు. మావోయిస్ట్ పార్టీ దానికి మద్దతు ఇవ్వచ్చు, వాళ్ళ నిలబడవచ్చు, కానీ అది ఆదివాసీ పోరాటాలు. ఇది మనం ముందు గుర్తించాలి. ఆదివాసీల పోరాటాలకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తరఫున నిలబడ్డారు, వాళ్ళ సమస్యల్ని వాళ్ళు రేజ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ కేవలం మావోయిస్ట్ పార్టీ పేరు చెప్పేసి మొత్తంగా ఆదివాసీలను అంతా అణిచివేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నదా? ఆ అధికారం మీకున్నదా? ఆదివాసీ పోరాటాలు మావోయిస్ట్ ఉద్యమంతోనే వచ్చాయా? 200 ఏళ్ల చరిత్ర ఉంది ఆదివాసీ పోరాటాలకి. ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. నిన్న ప్రకాష్ సింగ్ అనేటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రాశాడు. ఏం రాశాడు ఆయన? ఇది నిజంగా ఇవి ఆదివాసీల ఉన్న సమస్యలు, ఇవి మీరు మావోయిస్టులను అణిచివేస్తామని అంటున్నారు. అమిత్ షా రోజుకి మేము ఆపరేషన్ అని చెప్పి మేము పూర్తిగా ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. ఆయన అన్నది ఏమిటంటే ఇట్లా చాలామంది ఇంతకుముందు అన్నారు. చారు ముజందార్ చెప్పినప్పుడు ఉద్యమం అయిపోయిందన్నారు. కొండపల్లి సీతారామయ్య గారు బయట ఉద్యమం అయిపోయిందన్నారు. చిదంబరం గారు కూడా 2 ఏళ్ళలో ఉద్యమాన్ని మేము అణచివేస్తామన్నారు. అణచివేసగలిగారా అని ఎవరు అడుగుతున్నారు? మనం కాదు. మనం అడితే మనని అర్బన్ నక్సల్స్ అనొద్దు. ఒక పోలీస్ అధికారి అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఒక పోలీస్ అధికారి ఏమిటంటే మీరు అణచివేయగలరా ఆదివాసీ ఉద్యమాలు? ఆదివాసీ ఉద్యమాలకి దాని మూల కారణాలు తెలుసుకోవాలి కదా. ఎందుకు పోరాటం చేస్తున్నారు? అమాయకులు, అడవిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అడవిలో జీవిస్తున్న వాళ్ళు, స్వార్థం లేనటువంటి వాళ్ళు,
ప్రైవేట్ ప్రాపర్టీలు అనేటువంటి వాళ్ళు, వాళ్ళకంటూ ఒక కల్చరు, వాళ్ళకు ఒక నాగరికత ఉంది. ఆ నాగరికత మనతో పోల్చుకుంటే కొన్ని ఉన్నతమైన విలువలు ఉన్నాయి వాళ్ళ నాగరికతలు. సమిష్టి జీవనం ఉంది వాళ్ళు. అక్కడ వెళ్ళి మీరు వాళ్ళ జీవితాన్ని ధ్వంసం చేస్తామంటే ఎవరెందుకు కోరుకుంటారు? ఆదివాసీలు తమ అడవి కొరకు, తమ సంపద కొరకు. కానీ ఇవాళ ప్రభుత్వాలు మరింత ముందుకు వెళ్ళి పూర్తిగా అంతకుముందు మనం మాట్లాడేదే వాళ్ళు మాట్లాడరు. మీరు అక్కడ ఖనిజాల కొరకు వెళ్తున్నారు, మీరు అడవిని కార్పొరేట్కి ఇవ్వాలనుకుంటున్నారు అని మనం చెప్తూ వచ్చాం మీటింగ్లలో. ఇవాళ ప్రభుత్వమే స్పష్టంగా ఏం చెప్తుందంటే మేము అడవిలో ఉండేటువంటి ఖనిజాలని కార్పొరేట్కి ఇస్తాం. ఇక దీంట్లో వాళ్ళు ఏమీ దాచుకునేది లేదు, మేము కార్పొరేట్లకు ఇస్తాం. కార్పొరేట్లకు ఇవ్వడానికి చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా మేము వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. ఇది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు ఒక ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పినంటే ఇవాళ మేము అడవిని మేము కార్పొరేట్కి ఇవ్వాలనుకుంటున్నాం. కార్పొరేట్కి ఇవ్వడానికి అడవి ఎవరిది? అక్కడున్న ఖనిజ వనరాలు ఎవరివి? ఆ వనరులు వేలాది సంవత్సరాలుగా ఖనిజ వనరాలు కాపాడిన వాళ్ళు ఎవరు? ఇవాళ మీరు అక్కడ ఖనిజ వనరాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ పోతాం. ఎందుకు పోతారు? ఖనిజ వనరులు ఎందుకు తీసుకుంటారు అనే ప్రశ్న అడిగితే వాళ్ళ అన్నం ఏంటంటే దేశ అభివృద్ధి, జీడిపి పెరగాలి, దేశము 2047 వరకు అందరికంటే అదే అమెరికాను కూడా దాటి 15,000 కోట్లు పర్ క్యాపిటా ఇన్కమ్, దేశంలో 15,000 కోట్ల డాలర్లు పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేలాగా 2047 వరకు పోవాలి. కనుక మేము ఖనిజ వనరులతో ఒప్పుకుంటాం. నిన్నగాక మొన్న అమెరికాతో క్రిటికల్ మినరల్స్ అంటే అభివృద్ధికి కావాల్సినటువంటి ఈ ఖనిజాలు ఏవైతున్నాయో వాటికి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు అమెరికాతో. వాళ్ళు మన దగ్గర వనరులు తోచుకోవచ్చు, వాళ్ళు రావచ్చు అనేది మన దేశం తరఫున వెళ్ళి అక్కడ అమెరికాతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. మీకు ఖనిజ వనరులు మేము తవ్వుకుంటాం, దేశాభివృద్ధికి కావాలంటాం. కానీ అంతకుముందు కనీసం మర్యాదకైనా అభివృద్ధి కూడా కావాలి కదా, ఆదివాసులకు కూడా వాళ్ళకు అభివృద్ధిలో భాగం ఇట్లా కనీసం ఒక ఆర్గ్యుమెంట్ ఉండే. ఇప్పుడు అది కూడా లేదు, ఆదివాసుల ప్రశ్న లేదు. మాకు ఖనిజాలు కావాలి, వనరులు కావాలి. కనుక వాళ్ళ ఖనిజ వనరులని మీరు వెళ్ళి మేము తవ్వుకుంటాం అని మీరు ఏదైతే అంటున్నారో, మనము అడుగుతున్న ప్రశ్న, మేము ఛత్తీస్గఢ్లో కిడ్నాప్ జరిగినప్పుడు నేను బీడి శర్మ గారు వెళ్ళాం. బీడి శర్మ గారు అక్కడ బస్తర్ కలెక్టర్గా పనిచేశాడు. మేము వెళుతుంటే గ్రామాలు ఆదివాసులంతా నిలబడి మమ్మల్ని ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ, మేము గ్రామాలు దాటుతున్న కొద్దీ వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తూ వాళ్ళు మాట్లాడితే శర్మ గారు ఐడెంటిఫై అయిపోయి, ప్రకృతి ఉంది, భూమి ఉంది, మేము ఆదివాసీలం, ఈ ఆదివాసీలకి ఆ భూమికి మధ్యాహ్న ప్రభుత్వం ఎవడు అని ఒక స్లోగన్ వాడు మొదలుపెట్టాడు. కోన్ హై సర్కార్. నేను చెప్పిన శర్మ సాబ్ మనము వచ్చిన పని వెంటే ఆయన అందరి చేత స్లోగన్స్ ఇప్పించాడు ఒక ఐఏఎస్ ఆఫీసరు. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి ఛత్తీస్గఢ్ వెళితే ఈ ప్రగతి నిరోధక శక్తులు ఏవైతున్నాయో ఆయన బట్టలిప్పి ఆయన చెప్పుల దండేసి ఆయన ఊరేగించారు. ఎంత దుర్మార్గం అండి, ఎంత అమానుషమై ఉండొచ్చు. కానీ శర్మ గారు అనేవాడు, కారే పైన వాడు చెప్తే వీడు చేస్తారు, అసలు వీళ్ళని ఎందుకు మనం కోప్పడేది, పైన వాడు చెప్తున్నాడు. అంటే అది ఆదివాసీల యొక్క జీవితము, ఆదివాసీల యొక్క బ్రతుకు, వాళ్ళ అడవి ఏదైతుందో. ఇవాళ మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, సాయిబాబా అడిగిన ప్రశ్న దానికి ముందుకు తీసుకుపోవాలంటే, ఈ ఖనిజ వనరులు అడవి ఎవరిది? ప్రభుత్వం అడవిలోకి వెళ్ళే అధికారం ఉన్నది, ఎమినెంట్ డొమైన్ రూట్ ఉందనుకోండి. కానీ ఎన్ని చట్టాలు ఉన్నాయి? షెడ్యూల్ 5, 1/70, పీసా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఏవి ఇవన్నీ చట్టాలన్నీ? ఈ చట్టాలన్నీ దేని కొరకు వచ్చాయి? ఆదివాసీ పోరాటాలు సాధించిన సాయిబాబా గారు ఏం చేశారు? ఈ చట్టాలను అమలు చేయండి. మీ చట్టాలే కదా, మీరు చేసుకునే చట్టాలే కదా. ఆదివాసుల అనుమతి లేకుండా మీరు పోవద్దని ఉంది కదా చట్టము, యాక్ట్ చేశారు కదా. మరి ఆదివాసీ అనుమతి లేకుండా మీరు పోవడానికి లేదని వేదాంత గ్రూప్, వేదాంత వాళ్ళు ఒరిస్సాలో అంటే 12 గ్రామాల వాళ్ళు యునానిమస్గా
మా ప్రాంతానికి రావడానికి వీల్లేదు అని పాస్ చేసినాక వాడు విత్డ్రా అయ్యారు. ఒక వృత్తాంతం ఉంది, ఆదివాసులు చేసిన పోరాటంలో వేదాంతం వెనక్కి పోల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు పరిస్థితి ఇంకా విషమంగా మారి మొత్తంగా ఆదివాసీ ప్రాంతాలకు ఏదైతుందో దాంట్లోకి వెళ్తున్నది. శంకరం గారు త్రిపురలో పనిచేస్తున్నప్పుడు ఆయన శనివారము ఆదివారము ఆదివాసీ ప్రాంతాలు వెళ్ళి అక్కడ వాళ్ళతో జీవించి అక్కడే పడుకునేవాడు. ఒక చిన్న గుట్టెక్కడప్పటి సార్ కింద పడిపోయాడు. కింద పడిపోయిన కొత్త 2-3 నెలలు ఆయన ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ బాగైన తర్వాత మళ్ళీ ఎక్కి అక్కడ పోయి పడుకున్నాడు. పడుకుంటే ఒక ఆదివాసీ సార్ను రాత్రి లేపాడట. లేపి ఆయన అంట, మీరు ఏదో పెద్ద అధికారం అంటున్నారు, మీ ఏ అధికారం అంటూ మీరు ఎంత పెద్ద నాకేం తెలియదు, మీరు ఇక్కడ వచ్చి మాతో ఉంటున్నారు, మాతో నిలబడుతున్నారు, దానికి మేము సంతోషం ఉన్నాం. కానీ మీరు ఇంత కష్టపడి ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. మీరు ఒక 3 పనులు చేయండి. ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు రానివ్వకండి, ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంటు రానివ్వకండి, 3 పోలీస్ వాళ్ళని రానివ్వకండి. ఈ 3 రానివ్వకపోతే మా బతుకు మేము బతుకుతాం అంటే ఏమడుగుతున్నారు సార్ అన్న. సార్ ఆర్టికల్ రాశాడు, నేను ఎడిట్ చేసింది. ఆర్టికల్లో సార్ చెప్పింది ఏమిటంటే దే డోంట్ వాంట్ స్టేట్ అన్నాడు సార్. రాజ్యం వద్దని, రాజ్యం రావద్దు, స్టేటు రెవెన్యూ పోలీస్ అంటే రాజ్యం కదా, ఈ 3 వద్దంటున్నారు వాళ్ళు. అంటే ఇవాళ రాజ్యము చేస్తున్న పనే అది. అక్కడ పోవడము, అక్కడ ఆదివాసులను ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వృద్ధాంతం చాలామంది చెప్పారు. మహిళల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఫైర్ చేస్తే పాలు తాగుతున్న పాప చనిపోయింది. ఎందుకు చేస్తున్నట్లు ఇది ప్రశ్న, ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు అనేటువంటి ప్రశ్న ఒకటి. రెండవది వాళ్ళ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్న ప్రశ్న కూడా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న కూడా, సంస్థలన్నీ నిర్వీర్యం చేసి న్యాయ వ్యవస్థ, జైళ్ళు, పోలీసులు, మీరు మొత్తం వ్యవస్థని మీరు నిర్వీర్యం చేస్తే జరిగే పరిణామం ఏంటి? నేను చాలా సందర్భం బొలీవియా అనే దేశంలో ఖనిజాలన్నీ ఓపెన్ చేశారు కార్పొరేట్కి, దాన్ని బొందలగడ్డగా మార్చారు. మిత్రులారా, ఒక మనవి ఏపీ 05DF 5883 కారు డ్రైనేజీ మీద ఉందట. ఆ మున్సిపాలిటీ వారు వచ్చారు, క్లీన్ చేయాలట. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అరగంట అయింది. ఆ కార్ను వెంటనే తీసేయాలి. మండి నంబరు ఒకసారి చెప్పండి. TS 08FT 4638 కూడా, ఒకటేమో 5883. వ్యవస్థలు పనిచేయడము, వ్యవస్థలు సజీవంగా ఉండడము, ఇది ప్రజల అవసరమే కాదు, పాలకుల అవసరం కూడా. లేటెస్ట్ నోబెల్ లారెట్స్ ఎవరికైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళు చేసిన పరిశోధనలో నిరంతరంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రజాస్వామ్యం అంటే లిబరల్ డెమోక్రసీలో వ్యవస్థలు సజీవంగా ఉండి, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి చట్టబద్ధ పాలన ఉన్న దేశాలు మాత్రమే అభివృద్ధి చెందాయి. చట్టబద్ధ పాలన లేకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి సమాజం కాస్త అభివృద్ధి చెందొచ్చేది, కానీ అంతిమంగా అలాంటి సమాజాలు అభివృద్ధి చెందవు. ఈవెన్ పెట్టుబడిదారి వ్యవస్థకైనా మీకు కావాల్సింది మీ సంస్థలు పనిచేయాలి. వాళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఈ మాట చెప్పినందుకు. మనం ఈ మాట చెప్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారు. చట్టబద్ధ పాలన ఉండాలి, పోలీసుల పవర్స్కు కంట్రోల్ ఉండాలి. తుపాకులు ఉన్నటువంటి రాజ్యము తన ఇష్టం వచ్చినట్టుగా తుపాకులు ఉపయోగిస్తే ప్రజలకు రక్షణ ఏమిటి? నక్సల్ తనంతకాలం బాగానే ఉంది, నక్సలైట్ అని చెప్పారు. కానీ వాళ్ళ నక్సల్స్ ఎవరు? మనందరినీ అర్బన్ నక్సల్స్ అని కూర్చున్న వాళ్ళందరినీ. కానీ ప్రధానమంత్రి స్వయాన రాహుల్ గాంధీ అర్బన్ నక్సల్ అంటున్నాడు. రాహుల్ గాంధీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్ పార్టీ అంటున్నాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని అర్బన్ నక్సల్ అని ప్రధానమంత్రి అంటున్నాడు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఎక్కడి దాకా ఆర్గ్యుమెంట్ తీసుకెళ్తున్నారు? ఎందుకు అర్బన్ నక్సల్స్ అంటున్నారంటే, నక్సలైట్ల విషయంలో సమాజంలో ప్రచారం వలన, విపరీతమైన ప్రొపగండా వలన ఒక రకమైన మధ్యతరగతిలో ఒక అభిప్రాయం ఏర్పడిందంటే, వాళ్ళు ఏం చేసినా పర్లేదు, వాళ్ళ దగ్గర తుపాకున్నాయి, వీళ్ళ దగ్గర తుపాకున్నాయి,
అనేటువంటి విషయంలో ఒక రకంగా సమాజంలో ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకోగలిగారు. దాన్ని చేయడం వల్ల ఏమైందంటే ఎలాగో సమాజంలో మధ్యతరగతిలో ఒక అభిప్రాయం ఉంది కాబట్టి నక్సల్స్ అంటే వాళ్ళు హింసను నమ్ముకున్న వాళ్ళు అనే ప్రచారం ఏది జరిగిందో ఆ ప్రచారం జరిగింది కాబట్టి ఇక అందరినీ నక్సల్స్ అనడం మొదలుపెట్టారు. ఇక అది ఎక్కడ దాకా పోయిందంటే ప్రతిపక్ష పార్టీలను కూడా నక్సల్స్ అని అనేది దాకా పోయింది. ఇక్కడ ప్రమాదం ఉంది. మీకెవరు మిమ్మల్ని విమర్శించినా, మీ విధానాలను విమర్శించినా, మీ ప్రతిపక్ష పార్టీ అయినా పార్లమెంటరీ పార్టీ అయినా మీరు వాళ్ళను కూడా నక్సల్స్ అనేదాకా పోయిందంటే ఇవాళ సమాజం ఆలోచించాలి. సమాజం ఆలోచించవలసిన ఏమిటంటే అసలు ఎందుకు ఇవాళ ఈ మొత్తము మెయిన్ స్ట్రీమ్ చర్చలో కూడా నక్సల్స్ అనేటువంటిది ప్రభుత్వాలు లేదా ఇవాళ అధికారం నుండే పాలన మాట్లాడుతుందో ఆ విషయం కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సాయిబాబా ఆయన జీవితంలో చేసిన ప్రయోగంలో హక్కుల ఉద్యమాలు ఎలా నడవాలి, హక్కుల ఉద్యమాలకి మనం సంఘీభావం చెప్పాలంటే మనం ఎలాంటి సంఘీభావం చెప్పాలి, మనము సమాజాన్ని మార్చాలన్నా, మరింత మానవీయ సమాజం కావాలన్నా, మరింత ప్రజాస్వామ్య సమాజం కావాలన్నా, ఆదివాసీల హక్కులు కాపాడాలన్నా, దళితుల హక్కులు కాపాడాలన్నా, ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఆయన అమలాపురంలో పుట్టిండొచ్చు, కానీ న్యాయం ఎక్కడుందంటే ఆ న్యాయం వైపు నిలబడ్డాడు. ఆధిపత్యం ఎక్కడంటే దాన్ని అపోజ్ చేశాడు. సరోజ్గిరి ఇక్కడ కూర్చున్నాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఇప్పుడు హనీబాబు గారు ఆయన కూడా జైల్లో ఉన్న, ఆయన మా సెక్రటరీ డిఫెన్స్ కమిటీ. మా డిఫెన్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ఇప్పుడు జైల్లో ఉన్నారు. సరే, ఇద్దరు ఆనంద్ తెలుతుండే ఉన్నాడు, గౌతమ్ నవలఖా ఉన్నాడు, రోనా విల్సన్ ఉన్నాడు, హనీబాబు ఉన్నాడు. వాళ్ళంతా మా డిఫెన్స్ కమిటీ సభ్యులు. ఎన్ఐఏ వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చుకొచ్చి ఈ 6 మంది గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అసెస్మెంట్ ఏంటి, మీ డిఫెన్స్ కమిటీకి డబ్బులు ఎక్కడున్నాయి? నా డబ్బులు ఎందుకయ్యా, మాకు డబ్బులు అవసరమైన డిఫెన్స్ కమిటీకి చాలామంది సభ్యులు ఢిల్లీలో ఉన్నారు, నేను నా స్వంత ఖర్చు పెట్టుకొని నేను ఢిల్లీకి వెళ్తాను, మా సభ్యులను కలుస్తాము, అది వసంత గారు ఆమె ఇంట్లో కలుస్తాం, మేము ఏం చేయాలని ఆలోచిస్తాం, పత్రికా విలేకరుల సమావేశాలు పెడతాం. దీనికి డబ్బులు ఏం కావాలి, దీనికి డబ్బులు ఏం అవసరం? కానీ ఈ 9 సభ్యుల మీద సాయిబాబా డిఫెన్స్ కమిటీలో సభ్యులని ఛార్జ్ పెట్టారు. వాళ్ళు ఫైల్ చేసిన కేసులో ఈ 9 సభ్యుల మీద కూడా సాయిబాబా డిఫెన్స్ కమిటీలో సభ్యులని వాళ్ళు చెప్పారు. మొన్న మా ఆల్ ఇండియా ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ మేము సాయిబాబా మీద జూమ్ మీటింగ్ పెట్టాం. ఆ జూమ్ మీటింగ్లో ఆనంద్ తెలుతుండే మాట్లాడాడు. ఆనంద్ ఏడ్చాడు, చాలా బ్రేక్ డౌన్ అయ్యాడు, చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాడు. ఆనంద్ డిఫెన్స్ కమిటీ గురించి మాట్లాడాడు. కానీ డిఫెన్స్ కమిటీ సభ్యులను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అంటే ఒక వ్యక్తి తరఫున మాట్లాడాక అన్యాయం జరిగింది అని మనం అన్నాం. ఇవాళ సాయిబాబా గారు నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈ 9 మీద ఈ కేసు ఎందుకు పెట్టినట్టు? మీరు ఆయన నిర్దోషి అని అన్నప్పుడు ఒక నిర్దోషి కొరకని హక్కులకు పోరాటం చేస్తున్న డిఫెన్స్ కమిటీ సభ్యులని మీరు ఎందుకు వాళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడ పెట్టినట్టు జైల్లో? ఆనంద్, గౌతమ్ నవలఖా బయట ఉన్నారు, కానీ హనీబాబు, రోనా విల్సన్ ఇంకా లోపల ఉన్నారు. ఆయన వైపున వాదించిన గార్డ్లింగ్, ఆయన మంచి లాయర్ గార్డ్లింగ్, తన కేసు తానే వాదించుకుంటున్నాడు. మా నాగ్పూర్లో ఆయనకు చాలా పెద్ద పేరుంది. ఆ గార్డ్లింగ్ కూడా తీసుకెళ్ళి ఆయన ముడుగా సాయిబాబా కేసును వాదించాడు అనేటువంటి కేసు పెట్టారు. ఇవాళ ఆయన నిర్దోషి. ఇప్పుడు జవాబు చెప్పాలి రాజ్యం. మీరు వీళ్ళందరినీ మీరు దోషులని పెట్టారు కదా, కానీ సాయిబాబానే నిర్దోషి అన్న తర్వాత వీళ్ళ మీద కేసు ఎట్లా పెట్టారు మీరు? ఇట్లా ఫాల్స్ కేసు పెట్టడం ఏమిటి అంటే ప్రశ్నలు వస్తున్నాయి. కనుక మిత్రులారా, మాట్లాడవలసి చాలామంది ఉన్నారు, కానీ సాయిబాబా జీవితం ఏది నువ్వు దాని నుంచి నేర్చుకోవాల్సిందే. బహుశా చరిత్రలో ఒక వికలాంగుడు లైక్ ఆయన హాకిన్స్ లాగా, హాకిన్స్కు ఏ బాడీ పని చేయకున్నా ఆయన సైన్స్కి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాడు. సాయిబాబా గారికి అంగవైకల్యం ఉన్నా కూడా ఆయన పౌర హక్కుల ఉద్యమానికి, మానవ హక్కుల ఉద్యమానికి, సిద్ధాంతానికి ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు. హాకిన్స్ శాస్త్రీయ జ్ఞానంలో అయితే సామాజిక శాస్త్రీయ జ్ఞానానికి సాయిబాబా ఒక మనకు ఎగ్జాంపుల్ లాగా ఉండిపోతాడు. అలాగే ఒక వికలాంగుడు
సమాజం కొరకు ప్రజల కొరకు ఎలా పోరాటం చేయొచ్చు, కాళ్ళు ఉన్నవాడి సంగతి, కాళ్ళు లేనివాడు ఎట్లా పోరాటం చేయొచ్చు. నాకు సాయిబాబా గారిని చూస్తే మ్యాక్సిమం గోర్కీ గుర్తుకొస్తాడు. గోర్కీ తన జీవిత చరిత్ర రాస్తూ తనకు జబ్బు పడ్డప్పుడు చిన్నపిల్లవాడిగా, అయ్యో జబ్బు తన ఏదైతే బాధ కలిగిస్తుందో ఎవరికైనా జబ్బు వస్తే ఇట్లే బాధపడతారు కదా అని అనుకున్నాడు పిల్లవాడిలాగా. అంటే తన బాధను అందరి బాధ ఇలాగే ఉంటుంది కదా అని, తన వ్యక్తిగత బాధను సమిష్టి బాధగా చూడడం, ఇతరుల బాధగా చూడడం, ఇది మనిషిలో ఉండే మానవత్వానికి ఒక పరాకాష్ఠ. ఈ మానవత్వానికి మనిషి స్పందించడానికి ఉండేటువంటి ఈ పరాకాష్ఠ ఏదైతుందో ఆయన సాయిబాబా తాను వికలాంగుడైనా తాను ఎప్పుడు తన వైకల్యం వెళ్ళినాడు మాట్లాడమే కాదు. చివరిగా వసంత గారు ఉన్నారు, నేను మన్ను జన్మోహంతి గారు, తర్వాత ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు సాయిబాబాని ఆపరేషన్ అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత కలవడానికి అప్పటికే 3-4 రోజులు అనుకుంటాను. సరే ఏం చేశాడు ఆయన? గంట సేపు మేము కూర్చున్నంతసేపు ఢిల్లీ యూనివర్సిటీలో మళ్ళీ తాను ప్రొఫెసర్గా వెళ్ళాలి, కోర్టులో కేసు ఉంది కాబట్టి అది గెలవాలి, తాను క్లాస్ రూమ్కి వెళ్ళి చదువు చెప్పాలి. అధ్యాపకుడికి ఉండే ఒక అంతర్గతంగా ఉండేటువంటి ఒక ఆకాంక్ష ఏంటంటే చదువు చెప్పాలి, పిల్లలకి జ్ఞానాన్ని పంచుకోవాలి. ఎంతసేపు అంటే అదే మాట్లాడి, ఇంకా ఆయన ఆరోగ్యం కానీ సర్జరీ గురించి కానీ ఏది మాట్లాడలే. ఢిల్లీ యూనివర్సిటీకి ఎలా మా అజయ్ కూడా ఢిల్లీలో సాయిబాబా గారిని, వసంత గారు, వీళ్ళు దిగ్విజయ్ సింగ్ని వాళ్ళ మీద కలిసారు, పరిచయం ఉన్నవాళ్ళు. ఎవరి దగ్గరికి వెళ్ళినా తన రీఇన్స్టేట్మెంట్ ఆయన ప్రధాన సమస్య. అంటే ఒక అధ్యాపకుడు తాను చదువు చెప్పాలి, తన జ్ఞానాన్ని పంచుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతుందో అది కూడా సాయిబాబాలో చాలామంది అధ్యాపకులమే ఉన్నాం. కానీ అధ్యాపకుడి క్లాస్ రూమ్కి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు చదువు చెప్పాలా అనేటువంటి ఆతురత ఏదైతుందో అది కూడా ఒక అద్భుతమైన లక్షణం. ఒక అధ్యాపకుడు, నేను కూడా అధ్యాపకుడిని కాబట్టి అధ్యాపక లోకానికి కూడా సాయిబాబా గారు ఒక ఆదర్శమే, హక్కుల ఉద్యమానికి ఒక ఆదర్శమే. వికలాంగుడైనా ఎలా పోరాటం చేయడు, దాన్ని కూడా బహుశా మానవ చరిత్రలో ఒక అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తి సాహసంగా రాజీ లేకుండా ప్రజల వైపు ఎలా నిలబడ్డాడు అనేటువంటిది చరిత్ర తప్పకుండా లిఖిస్తుంది. సాయిబాబా గారి జీవితము మనకే కాక వచ్చే తరాలకు కూడా ఆయన జీవిత చరిత్ర రాస్తే చాలా బాగుండేది. కానీ ఆయనకు అంత సమయం దొరకలేదు. కానీ సాయిబాబా గారి జీవిత కథ ఏదైతుందో ఆత్మకథ, అంటే అలాంటి కథ లేదా ఆయన మొత్తం జీవితాన్ని గురించి మనము నిజంగా వచ్చే తరాలకు అందించగలిగితే బహుశా చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి ఈ ప్రయోగం ఏదైతుందో అది బహుశా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నేను అనుకుంటున్నాను. నాకు సాయిబాబా గారి గురించి మాట్లాడమని నాకు అవకాశం ఇచ్చిన మొత్తం మిత్రులకు, బంధువులకి, అలాగే వసంత గారు, మంజీరా కూడా. వసంత ఆమె కూడా అసాధారణమైన వ్యక్తి, బాధపడుతుంటుంది కానీ చాలా ధైర్యంగా నిలబడ్డది. చాలా అంటే చాలా ధైర్యంగా నిలబడ్డది. సాయిబాబా గురించి ఎక్కడ మీటింగ్ పెట్టినా వచ్చి మాట్లాడింది. నేను సాయిబాబాకి చెప్పాను లాస్ట్ మేము కలిసినప్పుడు, ఈ మొత్తము వృత్తాంతంలో వసంత ఒక పబ్లిక్ స్పీకర్గా ఎమర్జ్ అయింది. సాయిబాబా అంటే బాగా గట్టిగా నవ్వాడు. మేము పీపుల్స్ వాయిస్ తరఫున ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు వసంత గారిని తీసుకెళ్ళాను. చాలా బాగా మాట్లాడింది హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద. ఆమె మంజీరా కూడా అమ్మాయి అయినా చిన్నపిల్ల అయినా ఈ మొత్తము విషాదాన్ని, వాళ్ళ జీవితంలో అయితే అది విషాదం, మన అందరు కూడా విషాదం, కానీ దాన్ని తట్టుకున్నందుకు వాళ్ళని కూడా తర్వాత మనం తప్పకుండా వాళ్ళందరి వైపు నిలబడవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. మిత్రులారా, బయట ఫ్లెక్సీ మీద 2 వీలర్స్ ఉన్నాయట, కొంచెం ఆ వెహికల్స్ పార్క్ చేసిన వాళ్ళు తీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, ఎక్కడో అమలాపురం నుండి 185 కారు డ్రైనేజ్ పైన ఉందట, అర్జెంటుగా వాళ్ళు. మిత్రులారా, సాయిబాబా ఎక్కడో అమలాపురం నుంచి వచ్చి నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకు ఒక దిక్సూచిగా ఉండి ఒక
సాయిబాబా అంటే ఒక వ్యక్తి కాదు, ఒక ఫ్యాక్టరీ. రాజ్యం ఎందుకు భయపడ్డదంటే వ్యక్తుల వల్ల సమస్య లేదు, ఒక ప్రజా సంఘాలను ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీ. నాటి ఏఐపిఆర్ఎఫ్ నుంచి గతంలో ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ వరంగల్ డిక్లరేషన్లో మొదటిసారి నేను సాయిబాబాను చూడడం. 2008లో పద్మ అరెస్ట్ అయినప్పుడు సాయిబాబా నన్ను గైడ్ చేస్తూ ఛత్తీస్గఢ్ పోలీసులు అరెస్ట్ చేసిన పద్మను అరెస్ట్ చూపించడానికి కోఆర్డినేట్ చేసి ఆ తర్వాతి క్రమంలో సిఆర్పిపి ఏర్పాటులో ప్రధాన భూమి పోసిన సాయిబాబా ఆ కమిటీలో ప్రధాన బాధ్యతలో రావడానికి నాకొక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. ఇది నాకొక్కనికే కాదు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. అదేవిధంగా ఈరోజు మనం చూసాం ఒకటే విషయం, నేను ఎక్కువ చెప్పాను. సిఏఏ ఎన్ఆర్సీ మూమెంట్లో సాయిబాబా ఉంటే ఈ దేశం మొత్తం ఒక పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎగిసిపడేది. గతంలో గుజరాత్ అల్లర్లప్పుడు జరిగిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చాటి చెప్పాడో, సాయిబాబా లేకపోవడం, అదే భీమకోరా ఉన్న రాజకీయ ఖైదీ లేకపోవడం ఈ దేశానికి పెద్ద లోటు, ప్రజా ఉద్యమాలకు పెద్ద లోటు. అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన సాయిబాబా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ సంతాప సందేశాలు వచ్చాయి. ఆ సంతాప సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఇంటర్నేషనల్ సంతాప సందేశాలను మంజీరా ఇప్పుడు మన ముందు చదువుతుంది. మా నాన్నని చాలామంది గుర్తుపెట్టుకున్నారు. 10 సంవత్సరాలు జైల్లో ఉండి దానికంటా ముందు కూడా అతను ఎంత సంఘర్షం చేశాడో ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా మన చాలా కామ్రేడ్స్ కాకుండా వేరే ఆర్గనైజేషన్స్ కూడా నాన్న కోసం కండోలెన్సెస్ పంపించారు. వాటిల్లో అందరికంటే ఫస్ట్ అంబాసిడర్ ఆఫ్ ఫ్రాన్స్ టు ఇండియా థియర్ మ్యాథో అమ్మ కోసం ఒక అఫీషియల్ లెటర్ రాశారు. I was deeply saddened to hear the news of Professor G.N. Sai Baba's passing. He leaves behind him a rich legacy of service and dedication. As a committed academic, writer and human rights activist, his work was known and appreciated in India and beyond. I myself have fond memories of my interaction with him, during which we discussed, among other things, importance of promoting the universality of human rights. At this difficult time, on the behalf of Embassy of France in India, I wish to convey my heartfelt condolences to you, your family and friends. This is Ambassador of France to India. Next letter rasindi Embassy of Federal Republic of Germany. Germany Ambassador to India. Nanaki letter rasindi, na kosam rasaru idi. Dear Miss Manjeera, it is with great shock and sadness I learnt of your father's early death. Please accept my condolences. You might remember I met you and your father in April this year with my French colleague. Even though our meeting was brief, it left a deep impression with me. Your father's story, his long imprisonment and his unwavering commitment to civic rights in India command a tremendous amount of respect from me. I am aware that little can be said and done to ease your pain. I wish your family and your father's many friends the necessary strength. Philip Ackerman, Ambassador to India, Germany నుంచి. వీళ్ళిద్దరి నుంచి నాన్నకి కండోలెన్సెస్ వచ్చినాయి. వాళ్ళు ఇంకా నాన్నతో చాలా కలిసి పనిచేయాలని కూడా అనుకున్నారు. ఎందుకంటే ఒక హ్యూమన్ రైట్స్ డిఫెండర్గా నాన్న అన్ని ఇష్యూస్ని హైలైట్ చేసి తీసుకొచ్చాడు. దీని తర్వాత ఇంకా ఇంటర్నేషనల్గా చాలా వేరే పార్టీస్ సంఘటనలు నాన్న కోసం కండోలెన్సెస్ ఇంకా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ వాళ్ళు ఇచ్చారు. The Communist Party of Australia joins comrades around the world in mourning the death of Comrade G.N. Sai Baba, an outstanding fighter for the liberation of Indian people. Sai Baba is to be remembered and respected for his unwavering dedication. On speaking about his 10 years in jail, Sai Baba said, "Prison
is a microcosm of the external world. అంటే మన బయట ప్రపంచంకే ఒక చిన్న రూపం చూడొచ్చు మనం జైల్లో, where all societal evils are even more pronounced. మన సొసైటీలో ఎట్లా మనం ముందుకెళ్తున్నామో, ఎట్లాంటి ఈవిల్స్ ఉన్నాయో అవన్నీ మనం జైల్లో కూడా చూడొచ్చు. We express our deepest condolences అని అన్నారు. ILPS ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ కూడా నాన్న గురించి రాశారు. సాయిబాబా, known for his commitment to internationalism, was connected with numerous progressive global organizations. Global organizationsలో నాన్నది రూపం ఏముందో రాసేరాళ్ళు. ఫౌండింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ ఇన్ 2001లో నాన్న ఒక పార్టిసిపేషన్గా ఉన్నారు. ఇంటర్నేషనల్ కోఆర్డినేటింగ్ కమిటీలో ఉన్నారు. మేమందరం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని రాశారు. ఒక 10 years దాకా, అరెస్ట్ కంటే ముందు దాకా ఇంటర్నేషనల్ సంఘటనల్లో నాన్న పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు రాశారు, మే ద మెమొరీ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ వర్క్ లివ్ లాంగ్ అండ్ ఇన్స్పైర్ మెనీ. డిస్పైట్ హిస్ disabled body, he has engaged in progressive writing and movements, and we will forever remember him. ILPS chairman Len Cooper rasindi letter idi. అది కాకుండా రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ హోమాజ్ ఇచ్చారు. The news of death of GN Sai Baba, one of the famous Marxist intellectuals, writers, poets and human rights personality of India's left-wing movement, has worried us. He is a professor at Delhi University and was imprisoned by Indian government on the charge of association with the Communist Party. But this Communist Party has been conducting war on has been fighting against the government, they said. But we will forever remember his contributions, and he is declared to be innocent. So where is the innocence that stands here? Ani rasaru Communist Party of Nepal ollo. Forum Asia, ఒక కంబైన్డ్ గ్రూప్ ఆఫ్ ఏషియాలో హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళు రాశారు, we express deep sorrow over Sai Baba's passing and criticize the unjust imprisonment under UAPA. UAPA should be scrapped immediately, and there is a systemic repression of human rights defenders, and there must be accountability for his death. అతను చనిపోయారు ఎందుకు, దానికి ఒక మనకి ఆన్సర్ కావాలి అని రాశారు. ఇండియా లేబర్ సోలిడారిటీ, ఇంకా అబ్జర్వేటరీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ కూడా నాన్న కోసం కండోలెన్సెస్ చెప్తా రాశారు. బంగ్లాదేశ్లో రెవల్యూషనరీ స్టూడెంట్ యూత్ మూమెంట్ ఉంది, ఇప్పుడు అంతా సంఘర్షం చేస్తున్నారు బంగ్లాదేశ్లో, వాళ్ళు కూడా నాన్నకి హోమాజ్ ఇస్తా ఒక లెటర్ రాశారు. అది కాకుండా కొలంబియాలో కమ్యూనిస్ట్ యూనియన్స్ వర్కర్ రాశారు, we communists in Colombia received the news of his death in deep sorrow because our brother among the people of India have lost one of their own beloved and sharp swords. Ani rasaru, we send the message of solidarity to his family, friends and comrades whom we invite to transform their pain into strength. Mana pain ni strength lo marchi manam, because ఒక మనకి తెలుసు ఒక లీడర్ లాస్ ఏంటో. వీ రీటరేట్ అవర్ ఇంటర్నేషనలిస్ట్ అండ్ రెవల్యూషనరీ కమిట్మెంట్ బై పర్సిస్టింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పీపుల్స్ వార్ ఇన్ ఇండియా ఇన్ ఎఫర్ట్ టు స్ట్రెంగ్థెన్ ఫ్రెటర్నల్ టైస్ బిట్వీన్ పీపుల్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్ట్రగుల్ అని రాశారు వీళ్ళు. కామ్రేడ్ సాయిబాబా చనిపోలేదని రాశారు కొలంబియాలో. ఎస్, కామ్రేడ్ సాయిబాబా is not dead even though he passed away. He stubbornly lives on in the rising sound of revolutionary masses. అని రాశారు. ఫ్రాన్స్ వాళ్ళు కామ్రేడ్స్ రెడ్ CRI Defense of Revolutionary Political Prisoners, Committee for Action of Support of Moroccan People, Committee for the Defense of Tunisian People and Arab Red Rescue వాళ్ళు కంబైన్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. It is with great sorrow and sadness that we learnt of the death of our comrade Sai Baba. Allow us to present our sincere condolences. We know very well the loss and the departure of comrade and what it represents here. But as one of our famous resistance fighters have said, friend, if you fall, if another friend will come out from the shadows in your place. Star never dies, and neither do revolutionaries, torches of resistance. ఇంకా ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ గ్రీస్ వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు.
In Greece, there was a great wave of solidarity with the imprisoned activist and his release. We have fought for 10 years in Greece also, remembering him and his achievements and his struggle within the jail. And when he was released a few months ago, this was considered a victory for the international movement supporting political prisoners in India. Sai Baba had visited Greece and had taken part in several international solidarity events. He will remain unforgettable and his memory will follow us in our struggles. We will remember him as we struggle for social liberation and socialism. Ani Greece party allu annaru. Indian regime is guilty of murdering him in a torturous manner. Our dear Sai Baba, we will never forget you. Communist Party of Greece. అలా అన్నారు. దీని తర్వాత బ్రెజిల్ నుంచి రెవల్యూషనరీ పీపుల్ స్టూడెంట్ మూవ్మెంట్ అన్నారు, రాశారు ఇది. We will remember this academician, intellectual, a fighter. He's in 1997, he addressed a forum, a seminar, People's Resistance Forum in India, and he argued that there is a need for an agrarian movement in India. And his understanding of India and how things should process here was a great inspiration to us as well. Sai Baba's story is shared by his wife, who faced enormous challenges to visit him in prison. She refused to show weakness during the visits and kept Sai Baba's memory alive and his fight for social justice alive. His passion for literature, the struggle of marginalized, intertwined in his work, where poetry became a means of resistance, is to be remembered by everyone. He is a symbol of struggle not just in India but all over the world. It is the duty of our internationalists to step up in defense of the Indian Revolution, which is defeating generation after generation the old Indian state and building the new future to its war on to its people's war. Last but not the least is INSAF, International Solidarity for Academic Freedom in India. INSAF India వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. INSAF India was formed in response to the arrest of academicians, scholars, journalists, artists and activists. Since then, we have grieved many deaths of Pandu Norote, Father Stan Swami and now Dr. G.N. Sai Baba. To honor their lives, we must carry on living their commitment to justice. We must defeat the strategy of fear deployed by state to silence truth-telling. Academic freedom is necessary for just and egalitarian society, and it must be nurtured and sustained by people's struggles. We have lost a people's poet, a public intellectual today, but we have taken his words, his teachings, his deeds with us into the future. A future worthy of being sung in children's lullabies. థ్యాంక్ యూ మంజురు. ఇదేదో కొత్తగా మళ్ళీ జోహార్ 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 ఎప్పుడు లేని ఈ కార్లన్నీ అడ్డం ఎందుకు పెట్టారో 4638 అగైన్ 4638 కారు ఎక్కడో ఇబ్బందికరంగా ఉందంట, తొలగించండి. అట్లాగే 9976 కార్ కూడా 9976 ఓన్లీ వ్యాన్ అది. మిత్రులారా, ఈ సభలో చాలామంది ప్రముఖులు, ప్రముఖ కవి, రచయిత శివారెడ్డి గారు, అట్లాగే సాయిబాబా చిన్ననాటి ఫ్రెండు ప్రసాద్, కేఎంఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. వీసీకే పార్టీ నుంచి జిల్కర శ్రీనివాస్, సిపిఐఎంఎల్ మాస్ లైన్ గడ్డం సదానంద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వేములపల్లి వెంకటరమయ్య. తప్పనిసరిగా వీళ్ళు కూడా వచ్చి తమ సాయిబాబా ఎడల ఉన్న ఆయన చేసిన కృషికి
తపన ఆ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ మీనా కందస్వామి, she is a great writer. Already she has written 15 books. She left the teaching job. ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి కేవలం రచనలకు మాత్రమే అంకితమయ్యి రాస్తున్న వ్యక్తి. ఇవాళ రచనలు అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజల వ్యధలు, బాధలు, కష్టాలు, నష్టాలన్నిటినీ రాసి నిలబడటం ఎంత ధైర్యమో గౌరీ లంకేష్ మన ముందు ఉంచిపోయారు. అయినప్పటికీ అంతటితో ముగుస్తుంది అని భ్రమలు పడుతున్న సందర్భంలో మన ముందు యంగ్ లేడీ రైటర్ మీనా హ్యాస్ ఆల్రెడీ ఆన్ ది డయాస్. ఐ రిక్వెస్ట్ మీనా టు స్పీక్. మిత్రులారా, టైం తక్కువ ఉన్నందుకు ట్రాన్స్లేషన్ చేయలేకపోతున్నాం. ట్రై టు అండర్స్టాండ్. జాగ్రత్తగా వింటే సింపుల్. ఐ రిక్వెస్టెడ్ మీనా టు స్పీక్ ఇన్ సింపుల్ టర్మ్స్, స్లోలీ, యూజింగ్ సింపుల్ వర్డ్స్. Good morning, everyone. I never expected that this kind of day will happen, you know, because last year in May we released Sai's poetry in 2023. Arundhati Roy was there, Comrade D. Raja was there, Comrade Vasantha was there, and at that time our biggest dream was that Sai should come out of prison. And in our mind we always thought that when he is out of prison he is going to live forever. The fact that something so tragic could happen, you know, it did not even cross our mind. I met him for the first and the last time on April 5 in Delhi, in his Delhi home, and we, you know, spent some time together. We had dinner together that Vasantha Akka had cooked. And even at the time, he was so joyful and political and, you know, full of energy and happiness that nothing could foreshadow what has happened. So, to stand today at his memorial and speak about Sai in the past tense feels like a cruelty has happened to us, feels like one more extension of the many atrocities that we face, that we could not even enjoy 1 year of Sai's life outside prison, that it's only 200 days or something, and then, you know, what has happened to him for those 10 years in jail, it took away his life. So I want to start, because I'm speaking in English and Comrade Lakshman has told me to talk slowly, I have made a lot of notes. I will not take more than 15-20 minutes, but please hear me out. If I hope there is at least a summary, if not a translation. So the first thing I wanted to say, it's not even about Professor Sai, it is about what led here, what led us to this meeting, what led us to this auditorium, what has led us to, you know, seeing Sai as a photo and not as a living presence. And I think the first culprit of this whole thing is P. Chidambaram, is UAPA, and it is Operation Green Hunt. Today his son goes on Twitter and says, the state killed him. Karthi Chidambaram, who is the state? The state was your own father. The state was Operation Green Hunt. The state was what went after people who supported people's resistance. The state was what went after academics. Today you cannot blame the state just because it's headed by Modi.
It was P. Chidambaram's brainchild, this UAPA, which says my comrades in prison in Bhima Koregaon, which sees what has happened to Professor Sai Baba. And it is easy now for a lot of us to even consider Rahul Gandhi as progressive, but the history of what the Congress has done is only been continued by the BJP, sharpened by the BJP, and made into a total instrument of terror by the BJP. And I also think that after the culpability of, the blood on his hands that Chidambaram has, the second blood on the hands, and primarily the first is possibly Narendra Modi. You went everywhere and talked about urban Naxal, urban Naxal, urban Naxal. You said these are the most dangerous people in this country. These are the people who are terrorists. And what did it lead to? It led to Marxist voices. It led to poets. It led to intellectuals spending years and years and years in prison. What has it led to? It's not just the fact that, Professor Sai has died, or Professor Anand was in jail, or poet like Varavara Rao was in jail. It also has led to a silence. Today I was meeting and I see, okay, everybody is my age or older than my age. Everybody is around their 40 or older. Where are all the young people? The young people cannot come or not here because they cannot speak. We are living in this culture of silence. Only if you have intellectuals of one generation speaking, the next generation can follow. The next generation can come and fight. The next generation can stand up for what is right. But what have you done? What have you done with this urban Naxal thing is that you have silenced all the voices. You have made everyone afraid of jail. You have made everyone saying that if you speak, if you are in the academia and you speak, if you are a poet and you speak, if you are a journalist and you speak, what happens to you is what happens to Gauri Lankesh. What happens to you is what happens to Professor Sai Baba. What happens to you is what happens to Professor Anand Teltumde, what happens to Professor Varavara Rao. So this is the kind of, intellectual terrorism and climate that has been created in this country. And this is such an urgent, important thing to speak about. When I want to talk about Sai Baba, yesterday I went and I was looking through my email because, to find out, memory is short, especially in the age of social media. And I found that my first interaction or knowledge of Sai was 10 years ago. So in May, the Maharashtra police or the Gajroli police had basically kidnapped a professor from a Delhi university. He was kidnapped, abducted, and then, imprisoned, and then the terrorism and other charges were filed. You tell me, is it possible in this country that this thing can happen so much in broad daylight, and so much of what happened? It shows the complete collapse of, law and order. And the fact is, this was, in 10 years, like Professor Haragopal pointed out, which I could understand with Manjira's translation, is that not everybody, but a lot of people who fought for his release, whether it is Rona Wilson, whether it is Professor Hani Babu, whether it is Anand Teltumde, whether it is Gautam Navlaka, whether it is Shoma Sen, people who spoke for Sai, just like Sai spoke for, the victims of Operation Green Hunt, the people who were encountered because of the Adivasi resistance and the state oppression on that. Everybody who spoke for Sai's release were also targeted under the same UPA, under the same UAPA. And I know, secondly, of Professor Baba, and in fact, in a way in which I no longer can divide between what is the personal and what is the political, is I know him through Comrade Vasanta. And then I know him through his writings because I had both the honor and the privilege of, reading his poetry and trying to get it published. And fourthly, I know him because of, my very brief meeting. So when I want to talk about all of this, the first is I want to talk about his arrest because it was, as I said to you, it was not an arrest, it was a kidnap. And the second is the kind of custodial torture that happened to him. And we have to speak this because we have become this has happened so many times to so many people that we have a culture of numbness about it. We no longer are outraged about the kind of things that happen. And I think in some place, Professor Sai actually talks about the fact that when he was asking for medical help and, to be taken to a hospital, he says, I was treated like a garbage bag. I was just thrown around. I was not even, given the basic care. This lack of medical care. Today, if he dies,
for something as simple as a gallbladder surgery, for something that, has become as common as appendicitis. And I'm not a doctor. What have they done to his body? What have they done to him in 10 years of jail? How much his health has deteriorated? But we also have, and I think when we talk about this prison system, it's not just the life of the prison, but it's also the mental prison which the Indian court occupies. Because the Indian court, the Supreme Court sat on a Saturday. These are judges who take vacation for 2 months. These are judges who, don't turn up when they don't feel like turning up. And the same people who take vacation for 2 months, who have this infinite backlog of cases, they sat on a Saturday just to deny bail to him. Justice Bela Trivedi and Justice M.R. Shah. We should never forgive these names or forget these names. And then what we also see, and which is our responsibility, is to fight against the same law against which he was incarcerated, because this is a trial that went on for so long. And I also think that some of what the prison has done to Professor Sai was that for 10 years, in many ways, we should also not forget what they said in the court. I think on 16th October 2022, literally 2 years before his demise, they said the brain is more dangerous and direct involvement is not necessary. This brain is more dangerous. This idea that, the judiciary upholds, that Modi goes to every meeting and talks about urban Excel. This idea that the brain is more dangerous is how there is a clampdown on speech. There is a clampdown on reporting. There is a clampdown on organizing. There is a complete silencing of all media. So, and I also think that the worst aspect of what happened in terms of prison, apart from the health abuse, apart from the custodial torture, apart from the mental torture of being in a solitary cell, was also that all his letters were vetted. He could not even express himself. So for 10 years, we read the prison notebooks of Gramsci. We are able to read even in an Israeli prison, Yahya Sinwar, the leader of the Hamas who got assassinated, even he was able to smuggle his novel out. Even Israeli prisons, it was possible to do this. But with Sai, what could he write in prison? His hand was in pain. It took him enormous effort even to finish a small letter. And what is smuggled out are these letters that were addressed to many people that was basically fractured poetry. You cannot even write poetry and call it poetry. It was letters in the form, fractured poetry in the form of letters that he managed to send to people. And that is what remains in some sense of what Sai's creative and artistic and intellectual contribution is. And most of all, let us never forget that, that just like Pragya Thakur is not in prison, just like Ram Rahim and other Babas are out on bail all the time, Sai was not even given parole to visit his mother's funeral. So this is the extent of which the state has, cracked down, tried to break this person. And he has shown the most fierce spirit, the most fierce resistance in order to, make out of it alive, in order to tell us that this system, the horrors of the system have an end, that it cannot go on forever. And I also want to talk something about Professor Sai in the very particular context of Indian academia. Tamil Nadu, this is a very common conversation, but I don't know how in Hyderabad it's going to go down. I am not a supporter of identity politics. I am a Marxist, but we still have to say that Indian academia is the most Brahminized entity that exists ever. It is the most, Sanatana Dharma is not upheld in temples in India, it's upheld in the Indian universities. Sanatana Dharma, patriarchy, the sexual oppression of women, the exploitation of the working class, the consideration that people who are not Brahmin do not have intelligence, everything, every single aspect of this system manifests itself in the Indian university system. The Indian university system is the one which upholds neoliberalism, which upholds all the oppression of the Indian state, which is basically, whose ideology is counter-revolutionary ideology. And when you understand that, you understand why they did to Professor Sai Baba what they did to him. If you are an academic who does not subscribe,
if you're to their, the status quo ideology. If you are an academic who talks about class and caste at the same time, they made an example out of Professor Sai. They wanted to say to other academics, Bahujan academics, Dalit academic, Adivasi academic, even academics who are, Marxist but with outlook on caste, they wanted to tell them, this is a lesson. If you speak out, if you challenge the Indian state, if you challenge state terrorism, if you talk about Mandal, and this I know because my mother fought for Mandal Commission for 18 years in an IIT. If you talk about Mandal, we will finish your story. We will put you through the worst kind of torture, and nobody will speak, nobody will be allowed to speak. And in this kind of work, and I speak about this also as an academician, like Professor Sai, but not with, his experience. I also taught English in a university for 4 years. And this is where I am very disappointed with what the English professors, English faculty, we have to step up. This kind of lukewarm response, this kind of, writing a tweet there. I mean, what has the English teaching fraternity, the English faculty, what have we done to grieve, to commemorate, to take forward Professor Sai's work? Because I think there is something about English teaching in India that I think no other subject has that scope, which is that you address everybody. You can, whether it is science students or math students or political science students, everybody has an English class. So English becomes this one place where you can teach to transgress. This becomes this one place where you have the freedom to express some ideas which may be considered radical. And Professor Sai was somebody, it has happened to one of our own. It has happened to somebody who's an English faculty. And when I see that there's either a very lukewarm response and there is no response in many places, a lot of people are thinking it is an activist who died, but it's also one of us who died. And I think this silence of the academic community, it leaves a lot to be desired, because I think the way in which Professor Sai saw the classroom, the way in which he looked at the teaching of text, the way at which he looked at novels, the way he looked at literature, he never considered them subsidiary, he never considered them outside of the political thing, he never considered them something in isolation. In the one very brief encounter that I had with him, we were sitting on his couch in his Delhi home and speaking. He was talking to me about Indian writing in English. I don't want this to be a detour. I think it's very essential and central to who Professor Sai was. And he was telling to me, that part of his research was to look at the post-colonial novel in English, the post-independence novel in English. And he said, all of Indian writing in English, all of Anglophone literature in English is basically Brahmin literature in English. And he said this, it does not address rural India at all. It does not address the problems of the working class at all. It does not address the lived reality of the Dalit Bahujan communities at all. It is a very elite, upper caste literature. And this is what Professor Sai was doing, not only in his human rights work, which Professor Haragopal spoke about, which is to talk about Adivasi resistance, to talk against corporatism, against militarism, but even in the intellectual domain, Professor Sai wanted to change things. He wanted to show a mirror to society, to shame society into thinking, this is what we have. Literature is a very powerful weapon, and what are you doing with it? What are you doing with this very powerful thing? So I think that somebody like Professor Sai is losing him is a loss that I don't think we can, ever bridge. But we can honor his memory in so many ways. And I also think, and I want Vasanta Akka to forgive me for saying this, that it's very hard to find, very romantic revolutionaries. You think, maybe Che Guevara was the last romantic revolutionary, but Professor Sai was so deeply in love, so much in love. And it's not just the poems, because I'm a poet. You can sit anything and write anything. But we were taking selfies, and I stood next to Vasanta Akka. And he said to me, no, you both are looking like you are the friends. You both are looking like you are a couple. You please come and stand on this side. And I could see in his eyes how, this beautiful possessiveness that he had towards his wife. It was so much, I cannot capture in words that, even me meeting her for 5 minutes and standing close to her, he was like, you come this side. And I felt
this is love, and it is so hard and so rare in this very corrupt world, in this very, you know, laid back, or whatever it is that you want to call it, neoliberal capitalist world, where people are so emotional and people are so, especially Professor Sai, he really believed, like all of his letters in prison, not only do they address the colonial system, not only do they bear witness to oppression, not only do they talk about resistance, not only do they talk about what it means to be a prisoner, but also what it means to a prison guard. He was also somebody who looked at love as a very political project. To Professor Sai, love was about optimism. Professor Sai, love was about how we will defeat. Love was about how the revolution will be successful, because love contained in its heart hope. And to see that kind of, you know, this very idea of the romantic revolutionary for me is beyond anything, because everybody is pessimistic. I mean, young people are, I don't know, Tinder, Grindr, I don't know where you find love, but you know, there is some places in the world where love exists. And I'm just going to conclude my talk. I don't know how much time I have taken, but just maybe 2-3 minutes. So what I want to say is that, you know, at least from my experience and my understanding and my, you know, the way I have tried to talk or write about Sai, run some signature campaigns for Professor Sai, is that Comrade Vasanta is one half of Sai. It's not a joke, it's very sincere. She represents one half of him, and now that Sai is no longer with us, she represents all of him. Comrade, you have to carry the torch forward. I mean that, I'm saying this as your sister, I'm saying this as your comrade, that, you know, we all look up to you, that you have a huge gap to fill, and, you know, your memory, your presence, your words, it means so much to us. And I think for the rest of us, how do we continue Professor Sai Baba's legacy? I think the first is that we learn to grow a spine. You know, Professor Sai's spine had deformity from imprisonment, from polio, from 90% disability, from being in a wheelchair. But I think all the rest of us do not have any excuse for not having a spine, that we continue to speak for the people's resistance. We continue to speak in support of, you know, the kind of atrocities that are being committed against people in this country, because that's what Sai was doing. That's what he would have done if he continued to be with us. And the second thing is that we also learn from Professor Sai to organize and to work in collectives. I mean, I speak this as a writer, and there is no other profession in the world that's more individualist than a writer. But I think we always come, you know, history comes in cycles, and we also come to a moment when we have to work together. And I think we are at this kind of juncture in history where people have to learn to work in collectives. And a very pressing thing is that what is happening in central India now, I mean, those of you who are on social media, I'm not sure how much the mainstream media is covering it, is that in the name of Operation Kagar, in the name of what was earlier Operation Samadhan Prahar, all of this, a continuation of Operation Green Hunt. And now, you know, there's a lot of corporatization, a lot of land grab, a lot of militarization happening in Bastar. But it's also happening in Hasdio, where you see this, the trees, 1 million trees being felled for an Adani project. So, and I think, you know, people are being displaced, there's encounters, and I think the state is very proudly claiming that just since January, 180 Adivasi people have been encountered in the name of being Maoist. So this entire Naxal scare, this entire Maoist scare, but also this, the way the resistance, or, you know, the killing of Adivasi people is labeled as terrorism, and it goes away scot-free, I think we'll have to talk about it. If we claim to be Indian, if I am a Tamil woman standing in Telangana and speaking to you, what brings us together is being Indian, then we also have the same responsibility towards our brothers and sisters, our Adivasi brothers and sisters in central India, in Bastar, in Hasdio, in Chhattisgarh, and wherever land grab is taking place. And I think this is one of the ways in which we can really pay our homage to Professor Sai, in which we can pay our salutes to him and continue the work that he was doing.
I think the last two demands that we must make as a collective is for the demand for the repeal of the UAPA. An act like the UAPA has no place to exist in a democracy. The fact that, some of the greatest intellectuals of our time are in jail, the greatest young activists like Umar Khalid are in jail, the fact that the Bhima Koregaon prisoners have to go on a fast in order to demand, to be produced in court, in a case in which the trial has not even started, all of this makes us understand that the UAPA is an instrument of torture, is an instrument of state terrorism, is an instrument of state violence. And I think we have to stand out and stand up against it. We also need to demand and continue the actual work that Professor Sai was doing, which is the demand for the release of all political prisoners. So everybody who has been in charge of the committee for the release of political prisoners, whether it's Rona Wilson, whether it's Hani Babu, they find themselves in jail. This cycle cannot continue. This cycle has to break. This circuit has to break. That unless it becomes a demand from all the people, if there is only one individual making a demand, that individual is going to be jailed again under UAPA. So this is something that we have to think about, collectivize and work about. And finally, I just want to end on something that, is going beyond the circumstances of today, which is to realize and as a society think about what the word terrorism means. Because in today's imperialist world order, the word terrorism is used to silence activists, professors, poets. It's used to paint entire resistance movements. So whatever happens to the people in Palestine, whatever happens to the people in Gaza, whatever happens to the people in Lebanon, they're all called terrorists. So when you call whatever happens to the people in central India, so the minute you apply whatever happened to the Tamil Tigers, the minute you apply the word terrorism, you can do anything to people. You can kill them in custody, you can commit a genocide. And I think that, this is a broader conversation, but I really think that, we start calling out state terrorism, a state terrorism that killed Professor Sai Baba, and, look at what is happening to language in general. Having said this, thank you so much to the organizers, Comrade Lakshman, Comrade Venugopal, and Vasanta Akka for giving me this opportunity. Red salutes, Lal Salam, and Johar, Professor Sai Baba. Thank you, Meena. You have placed a great responsibility on us to fight against injustice to the BK16 so much of program. ఎక్కడైతే ప్రతిఘటన ఉంటుందో అక్కడ టెర్రరిస్టులని అర్బన్ నక్సలైట్లని దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు. ఊపాకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది అని మనకు చెప్తూ సాయిబాబా నవ్వులో ది స్పెషాలిటీ ఆఫ్ మీనా that she has identified Marxism in Sai Baba love towards Vasanta. వసంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సాయి, అది మనకు తెలియదు. కానీ ఇప్పుడు సాయిబాబాను ప్రేమించుడులో, సాయిబాబా వసంతను ప్రేమించుడులో అదొక మార్క్సిస్ట్ ప్రేమగా అభివర్ణించింది మీనా. థ్యాంక్స్ ఫర్ దట్ ఐడెంటిఫికేషన్. మిత్రులారా, టైం చాలా తక్కువ ఉంది. అన్ని పార్టీల వాళ్ళు మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు. సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, సంధ్యాక, పిఓడబ్ల్యూ, గోవర్ధన్ అన్న, సాదినేని వెంకటేశ్వరరావు చాలామంది వచ్చి ఉన్నారు. అవకాశం తప్పకుండా పిలిచే అవకాశం వస్తుంది. సార్ రాఘవాచారి గారు. कॉमरेड साई बाबा, कॉमरेड साई बाबा अमर रहे, अमर रहे. कॉमरेड साई बाबा. మిత్రులారా, మేము ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడు ఎవరెవరి పేర్లు ఎట్లా అని అనుకుంటే ఆ పేర్లు చాలా పెరిగిపోతున్నాయి.
దానివల్ల పేర్లతో కరపత్రం కాకుండా ఆయన అరెస్టు చేయబడ్డప్పటి నుంచి అమరత్వం దాకా స్పందించి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఎక్కువ మందిని మాట్లాడించాలని అనుకున్నాం. టైం ఎంత దొరకొచ్చు అంటే ఒక 300 నిమిషాలు లభ్యత ఉండొచ్చు అనుకున్నాం. దాంట్లో ఒక 60 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల మైనస్ అయింది. ఆ మిగిలిన సమయాన్ని అందరినీ అకామిడేట్ చేసుకునేటట్టుగా మనమందరం ఒక గట్టి గొంతు వినిపించేటట్టుగా ఈ సభ జరపాలని అనుకున్నాం. అయితే వేదిక మీద ప్రత్యేకంగా మాట్లాడాలని ముందు నిర్ణయించిన వాళ్ళ తర్వాతనే సంతాప సందేశాలు సంఘీభావ ప్రకటనలు చేయడానికి పిలవాలనుకున్నాం. కానీ పెద్దలు సిపిఐ కార్యదర్శి కునంనేని సాంబశివరావు గారు వెళుతారని ప్రత్యేకంగా చెప్పడం వల్ల వారిని ముందుగా వారి సంఘీభావాన్ని ఒక నిరసనను ప్రభుత్వాలకి పాలకవర్గాలకి నిరసనను వారి సంఘీభావాన్ని ప్రకటించాలని ఆహ్వానిస్తున్నాం. అందరినీ అదే వేదిక అనుకొని ఇక్కడ మేము పిలిచే వాళ్ళమే ఇక్కడ నిలబడ్డాం అనుకొని అందరినీ ఆహ్వానిస్తాం. దయచేసి ఇప్పుడు సాంబశివరావు గారు మాట్లాడతారు. సమయం ఎవరైనా కూడా 3 నుంచి 5 నిమిషాల లోపు ముగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 3 నుంచి 5 నిమిషాలు పోరాటం కదా. వేదిక పైన ఉన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, సమావేశ అధ్యక్షులు రాఘవాచారి గారు, వేణుగోపాల్ గారు, వీక్షణ ఎడిటర్ వారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. హరగోపాల్ గారు బయటికి వెళ్ళినట్లున్నారు. అనేక మంది సాయిబాబా గారి అభిమానులు, వామపక్ష అభిమానులు, అలాగే పౌర హక్కుల నేతలు, పౌర హక్కుల కార్యకర్తలు, పౌర హక్కుల కోసం ఉద్యమించేటువంటి, పౌర హక్కుల కోసం చేయి కలిపి సంఘీభావం తెలిపేటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మధ్యలో టైం తీసుకున్నందుకు నన్ను మన్నించాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ ప్రోగ్రాము, మీ డిజైన్ అంతా కూడా తెలిసి కూడా రావటం జరిగింది. కొన్ని అనివార్యతల వలన మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా మిమ్మల్ని కోరాను. దానికోసం మీరు అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా సాయిబాబా గారు మరణం దేశంలో పెద్ద ఎత్తున కోట్లాది మంది అన్నార్తులు, అనాథలు, హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళు, అడవుల్లో నివాసం ఉంటున్నటువంటి నోరు లేని మూగజీవాలు లాంటి వాళ్ళందరికీ అది ఒక ఆశా నిపాతం, అది ఒక మరణ నిపాతం సాయిబాబా గారి మరణం. ఆయన సామాన్యుడు, కానీ కొన్ని కోట్ల మంది భావాలకు ప్రతినిధిగా మారాడు. ఆయన జైల్లో ఉన్నాడు, కొన్ని కోట్ల మందికి ప్రతినిధిగా మారాడు. దేశంలో చర్చించుకునేటువంటి ఒక గొప్ప పౌర హక్కుల నేతగా పరిణమించాడు. మనం చూసాం, సీతారామ యేచూరి గారు మరణిస్తే దేశవ్యాప్తంగా ఎలా ప్రజల్లో కదలిక, స్పందన. అంటే స్పందనలు 2-3 రకాలు ఉంటాయి, కానీ బాధతో కూడిన, ఆవేదనతో కూడినటువంటి స్పందనను ఎలా చూసామో అటువంటి స్పందన ఇవాళ సాయిబాబా గారి మరణం పట్ల మనం చూస్తూ ఉన్నాం. నేను సూటిగా ఇవాళ అంటే వారి మరణం ఎంతమందిని కదిలించింది. నేను అంటున్నాను, పేర్లు చెప్పకూడదు, కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఛాలెంజ్లు విసిరి మొత్తాన్ని నాశనం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి, ఒకవేళ అటువంటి నాయకులు మరణిస్తే స్వచ్ఛందంగా ఎంతమంది వస్తారు అని నేను అడుగుతున్నాను. అటువంటి వాళ్ళు మరణిస్తే మొయ్యటానికి తప్పనిసరి వస్తారు, అధికార లాంఛనాల కోసం వస్తారు, ప్రేమతో ఎంతమంది వస్తారని అడుగుతున్నాను.
అదే పద్ధతిలో ఇవాళ సాయిబాబు గారు 10 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఆయన నిర్దోషి అని విడుదల చేసినటువంటి వాళ్ళకి ఏ శిక్ష వేయాలి, ఇవాళ అది మనం ఆలోచన చేయాలి. అంటే మీ ఇష్టమా, మీ ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేస్తారు, న్యాయ వ్యవస్థ లేదా, జ్యుడిషియరీ లేదా, అదేవిధంగా కోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే చట్టాలు, రాజ్యాంగం ఏమీ ఉండదా? మీ ఇష్టం వచ్చినప్పుడు మీకు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి వాళ్ళకి అర్బన్ నక్సలైట్ అని ముద్రేసి ఇంకో పేరు పెట్టి 10 ఏళ్ళు ఉంచుతా. 10 ఏళ్ళు ఉంచిన తర్వాత ఈయన నిర్దోషాన్ని బయటికి పంపిస్తావు. అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి? ఇదేమి చట్టాలు? చట్టాలలో లోపం ఉందా, రాజ్యాంగంలో లోపం ఉందా, లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించే పాలకుల మనసుల్లో, మీ మనసుల్లో విషం ఉందా? ఏదోటి తేల్చవలసినటువంటి అవసరం, ఇది ప్రజల్లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తున్నాను. ఇవాళ సాయిబాబు గారు కాబట్టి మనకు తెలిసింది, వరవరరావు గారు లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అసలు తెలియనటువంటి వాళ్ళు, పదుల సంవత్సరాలు జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళు, ఏ నేరం చేయనటువంటి వాళ్ళు, చివరికి దేశం ఇక్కడ సాయిబాబా గారి కోసం ఆక్రోశించేటువంటి, ఘోషించేటువంటి లక్షల గొంతుల నేపథ్యంలో వారు విడుదలయ్యారు. అటువంటి నేపథ్యం లేకుండా జైల్లో మగ్గుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, సిస్టమ్ ఎక్కడుంది, ఆ సిస్టమ్ ఏమిటి అంటే, దానికి ఏదైనా నేరం రుజువు అయితే జైలు వేయాలి. నేరం రుజువు కాకుండానే అసలు శిక్ష మొత్తం, యావజ్జీవిత శిక్ష మొత్తం జైల్లో గడిపేటువంటి ఈ చట్టాలు ఉంటే ఎంత, ఒకవేళ ఉంటే సంగతి, ఆ చట్టాలు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఆ చట్టాలని ఎక్కువ మాట అనకూడదు, అటువంటి పనికి మాలిన చట్టాలు, నేను మొత్తాన్ని నన్ను పనికి మాలిన చట్టాలను ఆ బజార్లు పెట్టి తగలబెట్టినా నష్టం లేదనేది నా భావన. అందరు నన్ను ఆ చట్టాలన్నిటి నన్ను ఎటువంటి నిబంధనలు ఏమన్నా ఉంటే, ఇవాళ ఐ వాంట్ టు రిమైండ్ యూ టు రికాల్ ద వర్డ్స్ గివెన్ బై ద నాట్ Krishnaya, who are the luminary of that judiciary and who served as central law, state law minister. He said, yes, he delivered a saying that was, bail is the rule, jail is the exception. That means bail is the rule. So anybody who is put inside the prison, who is arrested, so he must have a right to be released on bail, to be bailed out. But bail is a rule, but rule is not being implemented, rule is being not followed by the governments, whether central government or any state government. So next, in the same saying, next thing he said, jail is exception. Jail is exception. That means, so as a last resort only, after having discussed all those things, after having examined all those things, after having had debate all those things, then only when there is everything is proved beyond doubt, then only one should be kept in the jail. That is exception. అంటే బెయిల్ అనేది రూల్, జైల్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లో ఉండేటువంటిది. దిస్ వాజ్ ద సేయింగ్ డెలివర్డ్ బై కృష్ణయ్య గారు. సో అది ఎవరికన్నా గుర్తుందా? గుర్తులేదు. ఇదే సందర్భంగా నేను అడుగుతున్నాను, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? దేశాన్ని ఓట్ల రూపంలో గెలిచి పరిపాలన చేయవచ్చేమో, కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు అసలైనటువంటి క్రిమినల్స్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. నేనేదో ఆవేశంతో చెప్పేది కాదు. రియల్లీ దట్ వాజ్ ప్రూవ్డ్. హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద గుజరాత్ ఫర్ సెవరల్ ఇయర్స్. దిస్ సేమ్ అమిత్ షా, ఆయన ఇవాళ హోమ్ మినిస్టర్. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనేక కేసులు ఉన్నాయి. వాళ్ళు ఆయన దేశ ప్రధాని. ఈ దేశాన్ని క్రిమినల్స్ పరిపాలన చేస్తుంటే
ఈ దేశ ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో మతాల పేరుతో ఇంకో పేరుతో వాళ్ళని గెలిపిస్తుంటే, క్రిమినల్ రాజ్యం వెళుతుంటే ఈ దేశం ఎటు పోవాలి, ఎక్కడికి పోవాలి, దానికి అవసరమైనటువంటి చైతన్యం ప్రజల్లో ఎలా కలిగించాలి, చైతన్యాన్ని ఎలా రగిలించాలి అనేటువంటి బాధ్యత సాయిబాబా గారు లాంటి వాళ్ళు తీసుకున్నారు. అది తాగటానికి స్ట్రా కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఆయన సింగిల్ సెల్లోనే పెట్టబడ్డాడు. తల్లి ఫ్యూనరల్స్ని కూడా అనుమతించలేదు. కానీ బాబా డేరా బాబు ఆయనకు మాత్రం ఘన సన్మానంతో ఆయనకి బయటకు పంపిస్తారు ఎన్నికల సమయంలో. అంటే అంతేకాదు, మొన్న కల్బుర్గి లేకపోతే దబోల్కర్లను చంపి బయటకు వచ్చారు. మొన్న వాళ్ళని ఘనంగా సన్మానం చేస్తున్నారు. అలాగే బిల్కిస్ బానోని చంపారు, రేప్ చేసి చంపారు. వాళ్ళందరినీ సాక్షాత్తు ఈ బీజేపీ ప్రభుత్వమే వాళ్ళందరికీ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి బెయిల్ ఇప్పించింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఘనంగా సత్కరించింది ఈ దేశంలో ఉన్న పాలకులు. మరి ఆయన ఏం చేశాడండి? అసలు ఏమిటి కంపారిజన్? ఎలా పోతుంది, ఎక్కడికి పోతుంది? ఇది మనం తీవ్రంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అంశంగా నేను భావిస్తున్నాను మిత్రులారా. ఇంకోటి నేను చెప్పాలి, ఒకవేళ సాయిబాబా గారు లాంటి వాళ్ళు, వరవరరావు గారు లాంటి వాళ్ళు, హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఈ వేదిక పైన ఉన్నటువంటి లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, రాఘవాచారి గారు లాంటి వాళ్ళు అందరూ ఈ దేశానికి ద్రోహులైతే, ఈ దేశం ద్రోహులైతే మహాత్మా గాంధీ ఏమవ్వాలని నేను అడుగుతున్నా. మహాత్మా గాంధీ మన హక్కుల కోసం పోరాటం చేశాడా లేదా? అబ్రహాం లింకన్ ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. ఆయన ఆ దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడా లేదా? అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. నెల్సన్ మండేలా ఏమవ్వాలని నేను అడుగుతున్నాను. ఆనాడు దేశం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళందరూ దేశద్రోహులేనా? వాళ్ళందరూ దేశద్రోహులైతే ఇవాళ నువ్వు పరిపాలన చేసే అవకాశం నీకు ఉండేదా అని నేను అడుగుతున్నా. వాళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, పౌరుల హక్కుల కోసం పోరాటం చేశారు, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళందరినీ జైల్లో పెడితే వాళ్ళకి నీకు తేడా ఏముందని అడుగుతున్నా. ఒకనాడు ఎమర్జెన్సీని వ్యతిరేకించి నీ అద్వానీ కూడా జైల్లో ఉన్నాడు కదా, నీ వాజ్పేయి కూడా జైల్లో ఉన్నాడు కదా. మరి వాళ్ళందరూ ఏమవ్వాలి? వాళ్ళు దేశభక్తులా, వీరు దేశద్రోహులా? ఏమిటి, ఎక్కడి నుంచి ఎటు నుంచి ఆలోచన చేయాలి? ఇది మనం తీవ్రంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా. అందువలన ఇది ఎక్కడో ఒక చోట ఎటో పోవాలి. ఎట్లా పోవాలో నాకు తెలవట్లేదు. లోపలైతే చాలా ఆందోళన, ఆవేదన, ఎటు నుంచి ఎటుపోతుందో. ఏమని స్టేట్మెంట్లు ఇస్తాడు? ఈ దేశాన్ని పరిపాలించే ఆయన నక్సల్పై యుద్ధంలో దాదాపు 80% విజయం సాధించాం. భుజాలు చరుచుకుంటున్నాడు అమిత్ షా. ఎవరిపైన యుద్ధం? ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పౌరులపైన యుద్ధంలో విజయం సాధించాడు. పాకిస్తాన్కి వ్యతిరేక లేకపోతే ఇంకొక దేశానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధం కాదు, నక్సల్ పైన ఈయన గెలిచాడంట. నక్సల్ పైన. నీ దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమి ఆయుధాలు లేవు. వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, దేశ పౌర హక్కుల కోసం పోరాటం చేసేటువంటి ఒక చిన్న భావం, ఒక ఐడియాలజీ మాత్రమే ఉంది. నీ దగ్గర రాజ్యం ఉంది, లేకపోతే మొత్తం వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ ఇది 200 మందిని చంపేసి నేను చంపేశాను, ఇక యుద్ధం ముగింపు దశకు వచ్చింది. ఇదా యుద్ధం? దేశాన్ని చేయవలసిన వాళ్ళు ఇదా? చేసిన వాళ్ళు చెప్పవలసిన మాటలు అవా? నేను అమిత్ షాకి చెప్తున్నా, నీలాగానే హిట్లర్ విర్రవీగాడు, నీలాగానే నిజాం నవాబు విర్రవీగాడు, నీలాగానే ముస్సోల్ని విర్రవీగాడు, నీలాగానే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రతి దేశంలో ఒకనాడు నియంత్రణకు ఉన్న వాళ్ళందరూ విర్రవీగారు. వాళ్ళకి ఏ గతి పట్టిందో అదే గతి నీకు కూడా పడుతుంది. అమిత్ షా లేకపోతే అమిత్ షాను అనుసరించే ఎవరికైనా సరే అదే గతి పడుతుందని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దేశాన్ని అణిచివేయలేవు, భావాన్ని అణిచివేయలేవు, న్యాయాన్ని అణిచివేయలేవు. కొంతకాలం అణిచివేస్తావు, కొంతకాలం మాత్రమే మనుషులను నువ్వు నిరోధించగలుగుతావు, నిర్మూలించగలుగుతావు. ఎంతకాలం ఎల్లకాలం చేయలేవు అని నేను మన సాయిబాబా గారి సంస్మరణ సందర్భంగా వారికి హెచ్చరిక జారీ చేస్తూ, ఈ ఊపా చట్టం
ఇటువంటి పనికి మాలిన చట్టాలు చాలా ఉన్నాయి. ఈ చట్టాలకు బలి అవుతున్నటువంటి మేధావులు అనేక మంది ఉన్నారు. బెయిల్ రాకుండా మన స్టాలిన్ క్రిస్టియన్ హక్కుల కోసం స్టాన్ స్వామి జైలుతో వెన్ he was in chains, he breathed his last. He was in chains. ఆయన ఏం తప్పు చేశాడు? ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసి జైల్లో ఉండి బేడీలతో చనిపోతాడా? ఇది ఈ దేశానికి పట్టినటువంటి దుర్గతి. ప్రజల కోసం పోరాడేవాడు, ప్రజల కోసం అడిగేవాడు, పేదవాడి కోసం మాట్లాడేవాడు దేశద్రోహులా? వాళ్ళు జైల్లో వాళ్ళకి ఏ హక్కులు లేకుండా సంఖ్యలతో చనిపోవాలా? ఇదా ఈ దేశానికి తీసుకున్న స్వాతంత్రం? ఈ స్వాతంత్ర ఫలితాలు ఇవా అని ప్రశ్నించే మోగవేదనతో, ఆవేశంతో, ఆక్రోశంతో ప్రశ్నించేటువంటి ఇవాళ పరిస్థితి ఇవాళ వచ్చిందని నేను మనవి చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కడో ఎండ్ కలగాలి, ఎక్కడో ముగింపు కలగాలి. ఎక్కడ ముగింపు కలుగుతుంది, ఎక్కడ అంతం కలుగుతుంది అంటే అది మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు వామపక్ష భావాలు, పౌర హక్కులు కలిగిన వాళ్ళు మీరు, అది ఎక్కడ ఉందా అంటే మాలో ఉంది. ఇక్కడ కూర్చున్న ఎర్ర జెండాల నాయకుల్లో ఉంది. మా వీరభద్రం గారు, వెంకటరామయ్య గారు ఉన్నారు, సాదినేని గారు ఉన్నారు, సాంబశివరావు గారు ఉన్నారు, ఇంకా మా పెద్ద నాయకులు ఉన్నారు. మాలోనే ఇది ఉందంటే లెక్కలేసుకుని, గుణింతలు వేసుకుని, ఎచ్చులు కూడికలు తీసివేతలు మానేసి అందరూ కలవవలసినటువంటి, అన్ని ఎర్ర జెండాలు కలవవలసినటువంటి రోజు ఇది. ఆ ఎర్ర జెండాలు కలవకపోతే ఇంకెంతమంది అమరులు అవుతారో, ఇంకెంతమంది త్యాగధనులు, సాయిబాబు గారు లాంటి త్యాగధనులు మనం కోల్పోవాల్సి ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ, సాయిబాబా గారికి ఆయన మరణించవచ్చు కానీ ఆయన కోట్లాది మందిని తట్టి ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఇవి, మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రశ్నగానే ఉండాలి. ఆ ప్రశ్న నుంచే జవాబుగా ఉద్యమాలు రావాలి. ఆ ఉద్యమాలు విజయవంతం కావాలి. అప్పుడే సాయిబాబా గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలతో, నాకు మధ్యలో అర్ధాంతరంగా వచ్చినందుకు మన్నించవలసిందిగా నిర్వాహకులను కోరుతూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. జోహార్ కామ్రేడ్ సాయిబాబా గారికి, జోహార్ సాయిబాబా గారికి, జోహార్ సాయిబాబా గారికి. వాళ్ళు సాయిబాబాను చంపేద్దామనుకున్నారు. సాయిబాబా ఇవాళ ప్రజల్లో సజీవంగా ఉన్నాడు. సాయిబాబాను చంపడం అసాధ్యం, సాయిబాబా కన్న కలలను చంపడం అసాధ్యం, ఆ పోరాటాల్ని చంపడం అసాధ్యం. ఇప్పుడు ప్రజా కళామండలి పాట పాడతారు. ఒకే పాట నడక అడుగులు వేయలేని ఆ కాళ్ళను ఎందుకు ఆపుదామనుకున్నావు? అడుగులే వేయలేని ఆ కాళ్ళను ఎందుకు ఆపుదామనుకున్నావు? గుర్తులు వేయలేని ఆ అరికాళ్ళను ఎందుకు ఛిద్రం చేయాలనుకున్నావు? లేచి నడవలేని ఆ దేహాన్ని ఎందుకు ఆపేసి చీకట్లో కలపాలనుకున్నావు? కానీ సాయిబాబాను చూసి భయపడినటువంటి నీవు సమస్త యొక్క సమాజం పసిగుడ్డుని తల్లి తన ఒళ్ళోకి తీర్చుకొని తల్లి ఆ నునువేతరి చేతులతో అదిమినట్టు సాయిబాబా ఈ సమాజాన్ని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. అందుకే ఆ సాయిబాబా అంటే ఇప్పుడు ఈరోజు అమరుడు అంటే తన జీవితం అక్కడితో ఆగిపోలేదు, ఇప్పుడు కొనసాగుతుంది తన ఆశయాలు నెరవేర్చుకోవడానికి. అందుకే సాయిబాబా నీరు
నిరుపేద రైతు బిడ్డ, నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడా సాయి బాబా, అందుక జోహార్లు కామ్రేడా సాయి బాబా, అరుణరుణ జోహార్లు. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడా సాయి బాబా, అరుణరుణ జోహార్లు కామ్రేడా సాయి బాబా. తూర్పు గోదావరి జిల్లా జనిపల్లి గ్రామములో పూసిన ఎర్రమల్లె నీవు, సుడిగుండాలెన్నో చుట్టుముట్టిన, సుడిగుండాలెన్నో చుట్టుముట్టిన చీకటినే చీల్చుతూ మృత్యువునే ముద్దాడుతూ కొరుదారిలో పయనించినవు. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడ సాయి బాబా, అనతబడ్డ తెలంగాణకు తిరుగుబాటు శక్తినిచ్చే మలిదశ తెలంగాణ పోరులో, ప్రజాస్వామ్య తెలంగాణ రణ నినాదమెత్తుకోని వరంగల్లు డిక్లరేషన్ ఆయుధంగా అందిస్తివే. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడ సాయి బాబా, విదేశీ కంపెనీలను దేశ సంపద అప్పజెప్పి ఆదివాసుల అంతం చేస్తుంటే, ఫీనిక్స్ పక్షి వోలే, ఫీనిక్స్ పక్షి వోలే ప్రపంచమంతా తిరిగినవు, మోడీ సపరిపాలన తీరు గొంతు ఎత్తి చాటినవు. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడ సాయి బాబా, కరడు కట్టిన మావోయిస్టు సిద్ధాంత పరుడు అంటూ 10 ఏళ్ళు వండ సెల్లో పెట్టినా, నీ చెదరని ఉక్కు గుండెను చూసి, నీ చెదరని ఉక్కు గుండెను చూసి ఢిల్లీ గద్దే వనికని సలాం చేసెను, నిర్దోషి అంటూ విడిసెనే. నిరుపేద రైతు బిడ్డ, కామ్రేడ సాయి బాబా, అందుక జోహార్లు కామ్రేడ సాయి బాబా, కామ్రేడ సాయి బాబా. ప్రపంచ నలుమూలల, ప్రపంచ నలుమూలల మండే నిర్జన ఓరులో నీ ధిక్కార స్వరం ఉండెనే. అరే జాతిల ఆదివాసుల, రాజకీయ ఖైదీల, బహుజనుల హక్కుకై చెగువేర తెగువ చూపినవు. నిరుపేద రైతు బిడ్డ, పీడిత జననేత కామ్రేడ సాయి బాబా, తనుగన్న పిల్లలందరినీ ఉద్యమాలకు అందించి ముందుగా నడిపిన వీరమాతరా. అరే అమ్మా ఓ గోర్కిలా, సూర్యవతి తల్లిరా, భారతదేశ తల్లులకు దిక్సూచిగా నిలిచెరా. నిరుపేద రైతు బిడ్డ, నీ ఆశయాల బాట చూసి, అంతులేని ప్రేమ చూసి, నీకు తోడుగా నిలిచిన వసంతక్కనే. తను కరిగిపోతూ చీకటికి, తని కరిగిపోతూ చీకటికి వెలుగునిచ్చే దీపములా ఆదరిసా సహచరిగా ప్రజల మధ్యన నిలిచనే. నిరుపేద రైతు బిడ్డ,
ఆశల నీ సహచరుల వీర చరిత నీ సాహసాల వీర చరిత మదిలో నిలుపుకుంటామని విద్యార్థులు గురువులు పీడిత జనవాళులు కన్నీటి జోహలు చెప్పిరే పీడిత జనవాళులే జోహలు చెప్పిరే కన్నీటి జోహలు చెప్పిరే కన్నీటి జోహలు తెలిపిరే కన్నీటి జోహలు తెలిపిరే కన్నీటి జోహలు తెలిపిరే. జోహార్లు అమరవీరులకు, జోహార్లు అమరవీరులకు, జోహార్ కామ్రేడ్ భవానీకి, జోహార్ సూర్యవతమ్మకు, జోహార్ సాయిబాబాకు. సూర్యవతమ్మ లేకుండా భవానీ సాయిబాబా లేరు. అట్లాగే భవానీ లేకుండా సూర్యవతమ్మ ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా మారేది కాదు. విప్లవోద్యమంలో అనేక మంది ప్రజలు విప్లవ భావజాలంతో ఉంటారు. విప్లవోద్యమం అజేయమైనది. అందుకే వేలాది మరణాల మధ్య కూడా పోరాటం అజేయంగా కొనసాగుతుంది. వేలాది సైన్యాన్ని దింపి కూడా ఆ భావజాలాన్ని రూపుమాపలేక ఈరోజు ప్రభుత్వాలు ఎంతో క్షోభను అనుభవిస్తున్నాయి. ఎందుకంటే ప్రజా ధిక్కారం ముందు సాయుధ సైన్యము ఏమీ చేయలేదు. అది ప్రభుత్వ కిరాయి సైన్యం అయితే అవినీతి పాలకుల చేతుల్లో ఉంటే ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రజా సైన్యం అజేయంగా కొనసాగుతున్న చోట ప్రజలు ఒక కాంక్షతో సమసమాజం కోసం పోరాటున్న చోట విప్లవాలు ఉంటాయి. ఆ విప్లవంలో ప్రజలు ఉంటారు. ఆ విప్లవంలో కుటుంబాలు ఉంటాయి. అవి అమరవీరుల కుటుంబాలు కావచ్చు, సానుభూతి పరుల కుటుంబాలు కావచ్చు, ప్రజా కుటుంబాలు కావచ్చు, ఏవైనా అంతిమ యుద్ధం ప్రజలదే, ఆ గెలుపు ప్రజలదే అను నిమిషానికి నిరూపిస్తున్న వాళ్ళు భవానీ, సూర్యవతమ్మ, మన సాయిబాబా లాంటి వాళ్ళు. ఇది విప్లవోద్యమంలో త్యాగాల పరంపర. ఈ పరంపరను, ఈ త్యాగాలను రక్తతర్పంతో కొనసాగిస్తున్న వాళ్ళు ఈ విప్లవకారులు. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలని తెరమరుగుగానే ఉంచుకుంటూ వాళ్ళ రాజకీయాలని ఈరోజు ప్రజా జీవితాలపైన ఉంచుతున్నారు. అట్లాగే సాయిబాబాను 10 ఏళ్ళు అజ్ఞాతంలో ఉంచినా కూడా ఆయన తన వ్యక్తిత్వం ఏంటి, తనేంటి, తను ఎలా నిరూపించుకుంటున్నాడు అనేది ఈరోజు సజీవ సాక్ష్యము. అది సువర్ణాక్షరాలతో విప్లవోద్యమంలో ఉంటుంది. దాన్ని చెరపడము ఏ ప్రభుత్వాలకు, అవినీతి పరులకు సాధ్యం కాదు. అందుకే అమరత్వాలు అజరామరం. వాటిని వినమ్రంగా మనము గుర్తుంచుకోవాలి. ఆ త్యాగాలను కొనియాడాలి. ఎందుకంటే ఈ త్యాగాల ఫలితమే రేపు సమసమాజ లక్ష్యం నెరవేర్చడానికి మనకు ఆయుధం కనుక జోహార్ల అమరవీరులకు. మిత్రులారా, ఇప్పుడు వేణుగోపాల్ వీక్షణం సంపాదకులు మాట్లాడతారు. అట్లాగే పార్టీల ప్రతినిధులు కూడా మాట్లాడతారు. భోజనాలకు ముందే కాబట్టి ఎవరు లేచిపోవాల్సింది, ఎవరు వెళ్లకుండా ఉండాలని మనం చేసుకుంటున్నాము. వీక్షణం సంపాదకుడనో, అమరుల బంధుమిత్రుల సంఘమనో రకరకాల పేర్లతో మనం ఉండొచ్చు, కానీ మనమంతా వర్గ సంబంధాలతో మమేకమైన వాళ్ళము, సాయిబాబా మిత్రులము. మనమంతా ఆయన ఆత్మీయులము. ఆయన మన భావాల్లో, మన ఆలోచనలో, మన అడుగుల్లో ఆయన భాగమై ఉన్నాడు. వేణుగోపాల్ రావాల్సిందిగా కోరుతున్నా. మిత్రులారా, 1:30కు లంచ్ బ్రేక్ అయితే చేద్దాం. ఈ లోపల ఉద్యమాల వెంబడి జీవితాంతం నడిచిన వ్యక్తులు చెరుకు సుధాకర్ అని ఉన్నాడు, బిఎస్ రాజు గారు ఉన్నారు,
భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ 1:30 లోపల కాకపోవచ్చు, మధ్యాహ్నం తర్వాతనైనా వాళ్ళు మాట్లాడాల్సింది. అట్లాగే మనం విన్నాం అంతర్జాతీయ సందేశాలు మంజీర మన ముందు పెడితే విన్నాం. జాతీయ స్థాయిలో కూడా వివిధ పార్టీలు ప్రముఖులు సందేశాలు పంపారు. ఆ సందేశాలు సాయి తమ్ముడు బుజ్జి రామ్దేవ్ చదివి వినిపిస్తాడు. ఇప్పుడు వేణు కామ్రేడ్ అధ్యక్ష, కామ్రేడ్స్, మిత్రులారా, సాయిబాబా బహుశా ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికి స్నేహితుడు. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఉద్యమంలో కలిసి నడిచినవాడు, నడిపించినవాడు. ఒక రకంగా ఆలోచిస్తే సాయిబాబా తట్టని తెలుగు ప్రజా జీవిత హృదయం ఏదైనా ఉన్నదా అనిపిస్తుంది. మొదటి 20 ఏళ్ళు తన సొంత జీవితం పక్కన పెడితే తర్వాత 1990లో ఇక్కడ ప్రజా జీవితంలో ప్రారంభించినప్పటి నుంచి 38 ఏళ్ల పాటు, అందులో 10 సంవత్సరాల జైలు జీవితం తీస్తే 28 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ సాయిబాబా నిర్వహించిన, నడిపిన, సాయిబాబా మార్గదర్శకత్వం వహించిన ఉద్యమాలు అనేకం. ఇంతకుముందు హరగోపాల్ గారు చెప్పినట్టు ఆయనకు నడక రాదు కానీ వేలాది మందిని, లక్షలాది మందిని ఆయన నడిపించాడు. లక్షలాది మందికి ఆయన నడక ఇచ్చాడు. అటువంటి ఒక వ్యక్తి గురించి, మనలో ప్రతి ఒక్కరి హృదయాన్ని తట్టిన వ్యక్తి గురించి తప్పకుండా ప్రతి ఒక్కరము మాట్లాడదలుచుకుంటాం. ఇక్కడ నా కళ్ళ ముందరే కనీసం 100-200 మంది సాయిబాబా గురించి తమ అనుభవాలు, జ్ఞాపకాలు, స్నేహం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాకు తెలుసు. ఇక్కడ మేము ఈ సభ ఎట్లా నిర్వహించాలి అని అనుకున్నప్పుడు ఇట్లాగే కొన్ని 100 మంది, డజన్ల మంది మాట్లాడదలుచుకుంటారు. ఇంతమందితో ఒక సభ నిర్వహించడం సాధ్యమేనా? ఎందరో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఒక సభకు కొంత సమయం ఉంటుంది కదా, ఈ సమయాన్ని ఎట్లా నిర్వహించాలి? ఒక్కొక్కరికి 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడమన్నా కూడా 400-500 నిమిషాల సభ అంటే 7-8 గంటల సభ జరగవలసి ఉంటుంది. ఏం చేద్దాము అని చాలా మల్లగుల్లాలు పడ్డాం. అది మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు మాట్లాడవలసి ఉంటుంది. ఆయనకు సహచరులుగా, సహ విద్యార్థులుగా ఉన్నవాళ్ళు మాట్లాడవలసి ఉంటుంది. ఆయన నిర్వహించిన ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు మాట్లాడవలసి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా 2014 మే 9న ఆయన అరెస్ట్ అయితే వెంటనే జూన్లో డిఫెన్స్ కమిటీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ సాయిబాబా అని ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా హరగోపాల్ గారు ఉన్నారు. ప్రారంభమైన రోజు 17 మంది సభ్యులతో ప్రారంభమైంది. అది అరుంధతి రాయ్ గారు, అనేక మంది ప్రొఫెసర్లు, మెయిన్ స్ట్రీమ్ సంపాదకులు సుమిత్ చక్రవర్తి గారు. సరే, ఇవాళ భీమా కొరేగాం కేసులో నిందితులుగా ఉన్న ఆనంద్ తేల్తుండే మరికొందరు ఆ సంఘంలో ఉన్నారు. ఆ కమిటీ 10 సంవత్సరాల పాటు అనేక కార్యక్రమాలు చేసిన కనుక కమిటీ తరఫున చైర్పర్సన్గా హరగోపాల్ గారు తప్పకుండా మాట్లాడాలి అనుకున్నాం. అది మాత్రమే కాదు, సాయిబాబా గురించి కనీసం కొంత పరిచయం చేయాలి. ఎవరు చేస్తే, ఎంత చేస్తే బాగుంటుంది అని కూడా నాలో చర్చ వచ్చింది. విస్తారమైన జీవితం అయినది. ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో చెప్పగలిగిన జీవితం కాదు. ఆయన పాల్గొన్న, నిర్వహించిన సంస్థలే 15 సంస్థలు ఉన్నాయి. అందులో 10 సంస్థలు ఐక్య సంఘటనలు. ఒక 10, 20, 30, 40 సంస్థల ఐక్య సంఘటనల దగ్గర నుంచి 200 సంస్థల ఐక్య సంఘటన వరకు, కేవలం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా జాతుల పోరాటాల ప్రజా సంఘాలు, దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాల ప్రజా సంఘాలు, వీటన్నిటి వేదికలు ఆయన నిర్వహించాడు. కనుక
వాళ్ళలో ఏ ఒక్క అంశం గురించి వాటిలో ఏ ఒక్క అంశం కొన్ని గంట పడుతుంది. మరి ఎవరు ఎంత మాట్లాడగలరు అనుకున్నప్పుడు ఆ కష్టతరమైన బాధ్యతనే 20 నిమిషాల్లో సాయిబాబా గురించి పరిచయం చేయాలి అని నాకు అప్పగించారు మా నిర్వాహకుల్లో. 20 నిమిషాల్లో సాయిబాబా గురించి చెప్పడం అంటే సముద్రాన్ని చెంచాతో తోడిపోయడం అని శ్రీశ్రీ అన్నమాట గుర్తొస్తుంది. ఒక మహాసముద్రం వంటి సాయిబాబా జీవితం, ఒక మహాసముద్రం వంటి సాయిబాబా పోరాట జీవితం. దీన్ని 20 నిమిషాల్లో ఎట్లా చెప్పగలను? కరపత్రం ఒకటి రాసాం మా ఈ సంఘం తరఫున. ఆ కరపత్రంలో జీవిత వివరాలన్నీ ఇచ్చాం. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ కరపత్రంలో ఉన్న విషయాలను, జీవిత విషయాలను నేను పునరుద్ధరించుకోవడం లేదు. కానీ కరపత్రంలో కూడా 3 పేజీల కరపత్రం, 1 పేజీ కార్యక్రమం వేశాం. ఆ 3 పేజీల కరపత్రంలో రాని విషయాలు మరికొన్ని 100 పేజీలు ఉంటాయి. స్థూలంగా మాత్రమే అది పరిచయం చేసింది. అందువల్ల నేను ఇక్కడ సాయిబాబా జీవితం గురించి ఎట్లా కరపత్రంలో ఉంది, పోరాటాల గురించి కరపత్రంలో ఉంది, సాయిబాబా గురించి ఇవాళ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆయనను ఎట్లా చూడాలి అని ఒక 5-6 విషయాలు మాత్రం 20 నిమిషాల్లోపే పంచుకోదలిచాను. ఎందువలనంటే చాలామంది విషయంలో చనిపోగానే ఆయన జీవితమే ఒక పోరాటం అనే మాట అంటూ ఉంటారు, ఆయన జీవితమే ఒక సందేశం అనే మాట అంటూ ఉంటారు. చాలామంది విషయంలో అవి అరిగిపోయిన మాటలు, కానీ సాయిబాబా విషయంలో అక్షరాల నిజమైన మాటలు. ఆయన జీవితమే పోరాటం. ఆ జీవిత పోరాటంలో 2 అంశాలు, 2 భాగాలు కూడా ఉన్నాయి. 5వ ఏట పోలియో వచ్చిన దగ్గర నుంచి 20వ ఏట అమలాపురం వదిలేసే వరకు ఆయన జీవిత పోరాటం తన పోలియోకు వ్యతిరేకంగా, ప్రకృతి తన మీద విధించిన శిక్షకు వ్యతిరేకంగా, తన కుటుంబ ఆర్థిక స్థితికి వ్యతిరేకంగా పోరాటం. 20వ ఏట హైదరాబాద్ చేరి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిగా చేరి, ఆయన చేరిన కొన్నాళ్లకే 1-2 సంవత్సరాలకే మండల్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వెనుకబడిన వర్గాల, బహుజన కులాల రిజర్వేషన్ల కోసం ఆందోళనతో ఆయన విప్లవ జీవితం, ప్రజా జీవితం ప్రారంభమైంది. విప్లవ విద్యార్థి ఉద్యమ సందర్భంలోనే ఆయన ఈ రాజకీయాల్లోకి, ప్రజా జీవితంలోకి వచ్చాడు. అక్కడి నుంచి ప్రారంభించి ఆయన ఏ రంగాలలో ప్రవేశించాడో చూస్తే, బహుజన మండల్ రిజర్వేషన్ ఉద్యమం అయిపోయిన కొద్ది రోజులకే ఆయన సిఫిల్లో, ఎంఫిల్లో చేరాడు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. ఎంఫిల్లో చేరిన విద్యార్థి తన ఎంఫిల్ చదువుకోవడం మాత్రమే కాకుండా ఆ యూనివర్సిటీలో, ఆ ఇన్స్టిట్యూట్లో మెస్ వర్కర్లు డైలీ వేజెస్ మీద ఉన్నారు, వాళ్లకు రెగ్యులర్ ఉద్యోగాలు లేవు అని గుర్తించి వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం కోసం ఉద్యమం చేశాడు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించాడో చూడండి. ఆ తర్వాత ఏడాదికే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జైళ్లలో ఖైదీల హక్కుల కోసం, జైళ్లలో సౌకర్యాల కోసం, పౌర హక్కులు జైళ్లలో ఖైదీలకు నిరాకరిస్తున్నారు అనే డిమాండ్ మీద పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణ ఒక ఉద్యమం ప్రారంభించారు. జైలు ఖైదీల నిరాహార దీక్ష, జైలు ఖైదీల పోరాటం. ఆ పోరాటానికి సంఘీభావంగా బయట సెక్రటేరియట్ ఎదురుగా ఒక దీక్షా శిబిరం వేసి 1.5 నెలల పాటు దీక్షా శిబిరం సాగింది. సాయిబాబాతో పాటు పవన్, ఇప్పుడు పవన్ లేడు, ఇవాళ రాలేదు, కానీ వాళ్ళిద్దరూ ఆ ఉద్యమాన్ని అద్భుతంగా నడిపారు. అక్కడితో మాత్రమే ఆగలేదు. అక్కడి నుంచి కరపత్రంలో ఆ వివరాలు ఉన్నాయి, నేను మళ్ళీ వాటిలోకి పునరుక్తం చేయను. కానీ ఈ మొత్తం క్రమంలో 90 నుంచి 2014లో అరెస్ట్ అయ్యే వరకు ఆయన జీవితం అంతా కూడా వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం, వ్యవస్థలోని అనేక అంగాలలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం. ఈ పోరాటం చేసేటప్పుడు మొట్టమొదలు గుర్తించవలసింది, వైద్యశాస్త్ర పరిభాషలో ఆయనను 90% డిజేబుల్డ్ అంటారు. 90% వికలాంగుడైన వ్యక్తి. 90% అంటే ఇంక 10% శరీరం మాత్రమే ఉంది, 10% శక్తి మాత్రమే ఉంది. మనబోటి వాళ్ళం సకల అవయవాలు సక్రమంగా పనిచేసేవాళ్ళం. ఎంత పని చేస్తున్నామో 90% డిసేబుల్డ్ అంతకన్నా ఎక్కువ పని చేశాడు, అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ పని చేశాడు.
ఆయన జీవితం నుంచి ఆయన జీవితమే సందేశం అన్నప్పుడు, ఆయన జీవిత పోరాటం గురించి అర్థం చేసుకోవాలన్నప్పుడు మొదలు గుర్తించవలసింది ఆయన తన శక్తి మించి, తన శక్తినంతా వెచ్చించి, ఇంగ్లీష్లో అగెనెస్ట్ ఆల్ ఆడ్స్ అని నుడికారం ఉన్నది, అగెనెస్ట్ ఆల్ ఆడ్స్ పోరాడాడు. ప్రజలకు నాయకత్వం వహించాడు, ప్రజా సమస్యలను చేపట్టాడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అది ఇక్కడ మాత్రమే కాదు, కొద్ది కాలంలో ఆయన ఢిల్లీ పోయే అవకాశం వచ్చింది. ఢిల్లీకి మొదట 3-4 సంవత్సరాలు ఢిల్లీలో ఉద్యోగం వెతుకులాటలో ఉన్నాడు. ఆ తర్వాత 2003లో ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో ఉండడం వల్ల ఢిల్లీలో జంతర్ మంతర్లో ప్రదర్శనల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజా సమస్యల మీద ప్రజా సమూహాలు అక్కడికి వస్తాయి. ప్రతి ప్రజా సమూహాన్ని సాయిబాబా కలిశాడు. ప్రతి ప్రజా సమూహానికి, ఒక సమూహానికి మరొక సమూహానికి మధ్య వారధి ఏర్పరిచాడు. అట్లాగే ఆయన దేశంలోని జాతుల పోరాటాల, ప్రజా ఉద్యమాల ఐక్య వేదిక ఏర్పరిచాడు. ఒక 90% డిజేబుల్డ్ ఇన్ని పనులు చేయగలడా అని ఆశ్చర్యపోయేంత పని చేశాడు. ఇది మొదటి అంశం, చాలా వివరంగా చెప్పొచ్చు, దాంట్లోకి పోను. రెండో అంశం, ఇంగ్లీష్లోనే మరొక నుడికారం ఉన్నది, రైజింగ్ టు ద అకేషన్ అని. సందర్భం వచ్చినప్పుడు, కాలం నిన్ను పిలిచినప్పుడు, చరిత్ర నిన్ను పిలిచినప్పుడు, సమాజం నిన్ను పిలిచినప్పుడు, నాకు శక్తి లేదు, నేను చెయ్యలేను, నాకు అది రాదు అని అనడానికి వీల్లేదు. లేచి నిలబడవలసిందే. ప్రజలకు, చరిత్రకు, సమాజానికి, కాలానికి నాయకత్వం వహించవలసిందే. ఇది ఎప్పుడో లెనిన్ ప్రారంభించిన ఒక సంప్రదాయం. సాయిబాబా గురించి కొంచెం పక్కకు పోయి చెప్పాలంటే, చాలామంది చాలా రోజులుగా, ఈ గత వారం రోజులుగా హక్కుల కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త అని చాలా మాటలు అంటున్నారు. ఆయన మార్క్సిస్ట్, ఆయన విప్లవకారుడు, ఆయన ఖచ్చితమైన నిర్దిష్టమైన రాజకీయ విశ్వాసాలతో గత 38 సంవత్సరాలుగా ఉన్నాడు. ఆ రాజకీయ విశ్వాసాల వల్లనే ఆయన అగెనెస్ట్ ఆల్ ఆడ్స్ పనిచేశాడు. అట్లాగే రైజింగ్ టు ద అకేషన్ అని ప్రతి అకేషన్కు రైజ్ అయ్యాడు. ఇది మాత్రమే కాదు, ఆయన నుంచి గ్రహించవలసింది మరొక అంశం కూడా ఉంది. మరీ ముఖ్యంగా మీనా ప్రస్తావించింది అస్తిత్వవాద ఉద్యమాల గురించి, అస్తిత్వవాద పరిమితుల గురించి. తెలుగు సీమలో, బహుశా దేశవ్యాప్తంగాను అస్తిత్వవాద ఉద్యమాలు వచ్చిన తర్వాత ఫలాని చోట పుడితే నువ్వు ఫలాని పని చేయకూడదు అని ఒక రకంగా మనువు చెప్పాడు. అదే మాట, ఫలాని చోట పుట్టినవాడు ఫలాని పని మాత్రమే చేయాలి, నువ్వు ఇంకొక చైతన్యం కల్పించుకోకూడదు, నువ్వు ఇంకొక ఆచరణలోకి రాకూడదు. సాయిబాబా దాన్ని ధిక్కరించాడు, తోసిరాజన్నాడు, ఉల్లంఘించాడు. అస్తిత్వవాద పరిమితులను దాటి అమలాపురంలో పుట్టి తెలంగాణ కోసం పోరాడాడు. ఆ ప్రాంతంలో అగ్రవర్ణాలుగా పిలువబడే వర్ణంలో పుట్టి దళితుల కోసం పనిచేశాడు, ఆదివాసుల కోసం పనిచేశాడు, ముస్లింల కోసం పనిచేశాడు, ఈ దేశంలోని సకల పీడిత వర్గాల కోసం పనిచేశాడు. అది కేవలం ఆయన రాజకీయ విశ్వాసాల వల్ల. అస్తిత్వవాద పరిమితులను దాటడం ఆయన రాజకీయ విశ్వాసాల నేపథ్యం నుంచి ఒక మార్క్సిస్టుగా, అసలు నిజానికి ఆయన మార్క్సిస్టు మేధావి అని కరపత్రంలో ఒక మాట రాశాం, కానీ అది ఈ వారం 10 రోజులుగా పెద్దగా రావడం లేదు. ఆయన థీసిస్ ఉన్నది, ఇండియన్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ నేషన్ మేకింగ్ ఇన్ ఆఫ్ ద నేషన్ అని. భారతీయ ఆంగ్ల రచనలలో భారత సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చింది, ఎట్లా ప్రతిఫలించింది అని ఆయన థీసిస్. ఇంగ్లీష్ థీసిస్, అది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ థీసిస్. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ థీసిస్లో ఒక అధ్యాయం ఆయన భారతదేశంలో ఉత్పత్తి విధానం ఏమిటి అని చర్చ చేశాడు. ఈ ఉత్పత్తి విధానం భారతీయ ఆంగ్ల రచనలో ప్రతిఫలించిందా లేదా అని చర్చ చేశాడు. ఈ ఉత్పత్తి విధానం అర్ధవలస, అర్ధ భూస్వామ్య ఉత్పత్తి విధానం అని స్థాపించాడు. 2015లో ఆయన బెయిల్లో ఉన్న కాలంలో ఇక్కడే ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోనే కింద హాల్లో కామ్రేడ్ ప్రొఫెసర్ ఆర్ఎస్ రావు స్మారక సదస్సు జరిపాం. ఆ సదస్సులో సాయిబాబా తన థీసిస్లో నుంచి ఆ చాప్టర్ను ఒక పేపర్గా ప్రజెంట్ చేశాడు. ఆ సెమినార్కు రాలేకపోయాడు, కానీ ఆ పేపర్ వీక్షణంలో అచ్చు వేశాం, ఒకసారి చదివి చూడండి. ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించిన థీసిస్లో భారతీయ ఉత్పత్తి విధానం ఏమిటి అనే ఒక రాజకీయ ఆర్థిక చర్చ
అటువంటి గొప్ప మేధావి ఆయన. ఆయన నుంచి గ్రహించవలసింది ఎట్లా భిన్నమైన పార్శ్వాలను కలిపే, ఆయన భిన్నమైన సమూహాలను కలిపాడు, భిన్నమైన సమస్యలను కలిపాడు, భిన్నమైన పరిష్కారాలను కలిపాడు. తాను అనుకున్న ఏకైక పరిష్కారం వైపు వాటిని మళ్లించడానికి ప్రయత్నం చేశాడు. అది మాత్రమే కాదు, ఆయన భిన్నమైన ఆలోచనలను, భిన్నమైన దృక్పథాలను, భావజాలాలను కూడా ఒక సమన్వయం చేయడానికి, ఒక దగ్గరికి తేవడానికి, చర్చ జరపడానికి, సంభాషణ జరపడానికి ప్రయత్నించాడు. ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయం అది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన, ఆయన జీవితమే సందేశం అన్నప్పుడు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన మరొక అంశం, ఆయన నేర్పినది కాదు, ఆయన పట్ల కక్షతో రాజ్యం నేర్పేది. రాజ్యం, చాలామంది రాజ్య స్వభావం ఏమిటి, చాలామంది చర్చోపచర్చలు చేస్తూ ఉంటారు, అకాడమిక్స్ పుస్తకాలు రాస్తూ ఉంటారు. రాజ్య స్వభావం సంక్షేమం, రాజ్య స్వభావం అభివృద్ధి, రాజ్య స్వభావం సేవ, సంఘసేవ, ప్రజాసేవ. రాజ్య స్వభావం హింస అని మార్క్స్ చెప్పాడు. రాజ్య స్వభావం హింస అని సాయిబాబా తన జీవితంతో రుజువు చేశాడు. ఆయన జీవితంలో 10 సంవత్సరాలు వ్యర్థమైపోయాయి, ధ్వంసమైపోయాయి. ఇవాళ మరణమే అందువల్ల వచ్చింది. కానీ ఆయన జీవితం, నేను ఇంగ్లీష్ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో రాశాను, టెక్స్ట్ బుక్ కేస్ ఆఫ్ స్టేట్ క్రూయల్టీ. రాజ్యం ఎంత క్రూరత్వంగా ఉండగలదో పాఠ్యపుస్తకం చెప్పేలాంటి, పాఠ్యపుస్తకం లాంటి పాఠం సాయిబాబా జీవితం. ఆయన కేసు గురించి చాలామంది ఇప్పటికే రాసి ఉన్నారు. ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని చట్టబద్ధమైన నిబంధనలను కూడా పాటించకుండా జరిగిన అబద్ధాలు. ఇవన్నీ జరిగి 950 పేజీల జడ్జిమెంట్ రాశారు. ఆ జడ్జిమెంట్లో ఆయన, ఆ సెషన్స్ జడ్జికి ఆ తర్వాత వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదవి వచ్చింది. ఆయన ఒక జిల్లా జడ్జిగా మారుమూల గడ్చిరోలు ఉండేవాడు. ఇవాళ బొంబాయిలో 700 మంది ప్రాసిక్యూటర్ల మీద అధిపతిగా ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ అయ్యాడు. ఆ జడ్జిమెంట్లో ఆయన నిజానికి ఒక్క సాక్ష్యాధారం లేదు. ఆ కేసు వాదించిన సురేంద్ర గాడ్లింగ్ మామూలుగా తీర్పుల్లో ఎప్పుడైనా అవతలి డిఫెన్స్ వాదనలు కూడా రాయాలి, డిఫెన్స్ వాదనలన్నీ రాశారు. అవి వాదనలు చదివితే ఈ వాదనల తర్వాత ఈ కేసు ఉండనే ఉండదు, ఈ కేసును కొట్టేయాలి అని స్పష్టంగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆ జడ్జి వీళ్ళ నేరం ఎంత పెద్దదంటే, సాయిబాబా నేరం, సాయిబాబా ఒక్కడు మాత్రమే కాదు, సాయిబాబా ఉన్నాడు, ఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ జర్నలిస్టు, స్టేట్స్మెన్, ఉత్తరాఖండ్ రిపోర్టర్ ప్రశాంత్ రాహి ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా ఉన్నాడు, విజయ్ టిర్కీ అనే ఒక ఆదివాసి ఉన్నాడు, మహేష్ టిర్కీ అనే ఒక ఆదివాసి ఉన్నాడు, పాండు నరోటే అని మరొక ఆదివాసి ఉన్నాడు. ఇంతమందిని కలిపి ఒక అబద్ధపు కేసు పెడితే, ఈ కేసు అంతా అబద్ధమని డిఫెన్స్ వాదనలన్నీ రుజువు చేస్తే 950 పేజీల జడ్జిమెంట్ రాసి దాంట్లో వీళ్ళ మీద ఇంకా పెద్ద శిక్ష విధించాలని ఉన్నది నాకు. కానీ ఈ చట్టంలో అత్యున్నత శిక్ష యావజ్జీవ శిక్ష అన్నారు కాబట్టి యావజ్జీవం వేస్తున్నాను. ఇంత దుర్మార్గం. ఈ మాట మీద ఇవాళ హైకోర్టు ఈ తీర్పు తప్పుడు తీర్పు, ఈ తీర్పు చెల్లదు, ఈ తీర్పు బ్యాడ్ ఇన్ లా అని రాసింది. అంటే ఒక వ్యక్తి పట్ల కక్షపూని రాజ్యం ఎంత హింసాపూరితంగా ప్రవర్తిస్తుంది, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తుంది అనడానికి సాయిబాబానే ఒక పెద్ద పాఠం లాంటి ఉదాహరణ. ఆయన నిజానికి అక్కడితో కూడా ఆగలేదు అది. ఆ తర్వాత భీమా కోరేగాం కేసు వచ్చినప్పుడు
లో మాతో కలిసి నడిచిన సాయిబాబాకు కన్నీటి జోహార్లు చెప్తూ సాయిబాబా అమరత్వాన్ని ఎత్తిపడదాం, ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా పోరాడదాం, ఊపాకు వ్యతిరేకంగా పోరాడదాం. మిత్రులారా, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే వేములపల్లి వెంకటరమయ్య గారు, గడ్డం సదానంద్, ప్రసాద్ అన్న, అట్లాగే మురహారి, వీళ్ళందరూ లంచ్ తర్వాత మాట్లాడతారు. ప్రస్తుతము ఇంకా కొంచెం టైం తీసుకుందాం. సిపిఎం తమ్మినేని వీరభద్రం గారు ఇంకొక 10 నిమిషాల్లో సార్ మాట్లాడిన